సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. సీతారామయతీంద్రశ్రీ భావవాङ्మయబోధకం సహస్రముఖ సందీప్తం శ్రీలక్ష్మణయతిం భజే. ఓమస్మద్గురుభ్యో నమః. నిన్న మనం 32వ అధ్యాయం చెప్పుకుంటూ ఉన్నాం. భారతదేశాన్ని తమ హస్తగతం చేసుకోవాలి అన్ని రకాలుగా. ఇక్కడ వాసయోగ్యంగా ఉంది, వచ్చి ఉండొచ్చు. కానీ అంతేకాకుండా ఇక్కడున్న సంపదని మొత్తాన్ని కొల్లగొట్టడమే కాకుండా ఇక్కడున్న సంస్కృతిని కూడా చిన్నాభిన్నం చెయ్యాలి అని. అది చెయ్యాలి అంటే మొట్టమొదటగా ఇక్కడ తామనుకున్న ఐడియాలజీని తీసుకొచ్చి పెట్టడం ద్వారా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళ మధ్య గొడవలు సృష్టించాలి, వర్గభేదాలు సృష్టించాలి. దానికి గాను ఇక్కడి వాళ్ళతోనే వాళ్ళ కన్ను పొడిపించాలి. మాస్టర్ గారు చెబుతూ ఉంటారు, నీ కన్ను నువ్వు పొడుచుకో, డబ్బులు ఇస్తాం అంటే పొడుచుకునే జాతి ఈ భూమి మీద ఏదైనా ఉంటే అది భారత జాతి అని చెప్పారు. అలాంటి స్థితిలోకి వెళ్ళామని చెప్పారు. కాబట్టి భారతీయులతోనే భరత జాతిని పొడిపించాలి. అందుకని కొంతమందిని చేరదీసి మీరు నిర్లక్ష్యం చేయబడ్డారు అని చెప్పి వాళ్ళ చేత యుద్ధ విద్యలు నేర్పింపజేయించి, ఎవరు భారతీయులే అడవుల్లో ఉండేటువంటి వాళ్ళని ఒక వర్గం ఒక పక్క తయారు చేస్తూ, ఇంకో పక్కన అది కూడా ఎవరు ఏకలవ్యుడు అనేటువంటి వాడు పిల్లవాడిగా ఉన్నాడు. వాళ్ళ నాన్న హిరణ్యధనస్సునుడేవాడికి ఒక పెద్ద మహల్ కట్టించి ఒక మంచి రత్న సింహాసనాన్ని ఏర్పాటు చేసి, ఫ్యూచర్లో నీ పిల్లవాడే ఇక్కడ సమ్రాట్ అని ఒక మాయమాటలు చెప్పి, దాంతో వాడు ఆశపడి ఇక్కడి భారతీయులందరినీ కూడా వాడు వేరే వర్గంగా కొంతమందిని చేయటం అనేటువంటిది ఒక పక్కన చేయిస్తూ, ఇంకో పక్కన వాళ్ళు యవన దేశీయులందరూ కూడా భరతభూమిలోకి అడుగు పెట్టాలంటే మధ్యలో ఉన్నటువంటిది గాంధార దేశం. అందుకని సుబలుడు అనేటువంటి రాజుని దగ్గరికి వెళ్ళి వాడికి కూడా ఏవో ఆశలు చూపెట్టి, దాంతో పూర్తిగా భారతదేశం మీ హస్తగతం అయ్యేట్టుగా మేము చూసుకుంటాం అని చెప్పి వాడిచ్చిన ప్లేస్లో వాడి దేశంలో ఒక విద్యాలయాన్ని స్థాపించారు మొట్టమొదటగా. ఆ విద్యాలయం ఏమిటి అంటే భారతీయ యువకుల్ని అక్కడికి ఆకర్షింపజేసి అందులో వాళ్ళనుకున్న భావజాలనంతా రుద్ది, ఆ చదువుకున్నటువంటి వాళ్ళకి పెద్ద పెద్ద ఉద్యోగాల్ని భారతదేశంలోనే రాజు యొక్క కొలువులో ఇప్పించడానికి ఏర్పాట్లు చేసి, అటు ధృతరాష్ట్రుడు ఇటు పక్క కంసుడు ఇలాంటి వాళ్ళకి దగ్గర పెద్ద పెద్ద పదవులను వీళ్ళకి ఇవ్వడం ద్వారా మిగతా యువకుల్ని కూడా ఇగో ఫలానా చోట చదువుకొని వస్తే రాజగౌరవం సంపాదిస్తా అంట, పదవి సంపాదిస్తా అంట. భారతీయులు అటు డబ్బుకి పదవికి అలా లొంగిపోయేటువంటి సువర్ణములకు లొంగిపోయేటువంటి కుక్కల లాంటి వాళ్ళు అని వాళ్ళ అభిప్రాయం. ఆ రోజుకి ఈ రోజుకి కూడా తెల్లవాళ్ళ యొక్క అభిప్రాయం. అందుకని చెప్పి దానికోసం వాళ్ళు ఒక విద్యాలయాన్ని స్థాపించారు. తమాషా ఏంటంటే శ్రీకృష్ణుడు శ్రీముఖనామ సంవత్సరంలో ఆయన అవతరించాడు. ఈ విద్యాలయం కూడా శ్రీముఖనామ సంవత్సరంలోనే ఏర్పాటైంది. అది కూడా శ్రావణ బహుళ అష్టమి నాడు ఆ విద్యాలయం స్థాపించబడింది. శ్రావణ బహుళ అష్టమి నాడే శ్రీకృష్ణుడు కూడా ఉదయించడం జరిగింది. ఏ రోజున ఆయన ఉదయించాడో అదే రోజున ఈ దేశాన్ని చెదరగొట్టడానికి అన్ని రకాలుగా ఇక్కడ సంస్కృతిని కానీ అన్నింటినీ చెదరగొట్టడానికి కావాల్సినటువంటి విద్యాలయం కూడా అదే రోజున అక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళు చేసి దానిలో వాళ్ళు అనుకున్నటువంటి ఎడ్యుకేషన్ని మొదలుపెట్టి ఒక బ్యాచ్ని సక్సెస్ఫుల్గా రెడీ చేశారట. ఆ మొట్టమొదట ఉపాధ్యాయగణంగా అక్కడ కొంతమంది ఉండి సుశిక్షణ చేస్తూ ఉండగా సింధు దేశము, కాశ్మీరము, నేపాలము, గాంధార యువకులలో విద్యావంతులుగా మొదటి గణముగా ఉపాధ్యాయ వర్గము ఏర్పడినది. ఆ తర్వాత భావనామ సంవత్సర శ్రావణ బహుళ సప్తమి నాడు వార్షికోత్సవం వైభవోపేతముగా జరిగెను. అంటే ఒక సంవత్సరం తర్వాత వార్షికోత్సవం చేశారట, యానివర్సరీ. కొన్ని వందల మంది బ్రహ్మావర్తపు యువకులు, అల్పసంఖ్యాకులైన యువతలు విద్యార్థులుగా చేరవచ్చిరి. 1 year అయ్యేటప్పటికీ 100 మందిలో స్టూడెంట్స్ తయారయ్యారట భరతభూమి నుంచి ఆ విద్యాలయానికి. పరిమిత సంఖ్యలో యువతులు కూడా విద్యార్థులుగా వచ్చారట.
అందరికీ ఉచిత వసతులతో ఉచిత విద్యాభ్యాసము చేయించుటకు గాంధారరాజు సుబలుడు అంగీకరించెను. ఫ్రీ ఎడ్యుకేషన్ స్పాన్సర్ చేయడానికి సుబలుడు గాంధారరాజు ఒప్పుకున్నట్ట. దానికి కావలసిన ద్రవ్య సంపదలో సగము సుబలుడు సగము యవన గురువులు భరింతురు. యవన దేశీయులు 50%, గాంధార దేశం వాళ్ళు 50% దాన్ని స్పాన్సర్ చేశారట. యువతీ యువకులెల్లరూ చేరి స్వేచ్ఛగా విద్యాభ్యాసము చేయవచ్చును. ఇక్కడ స్వేచ్ఛగా అంటే అర్థం ఏంటో కూడా ఇస్తున్నారు. వారి సంరక్షణకని పేరు పెట్టి వసతి గృహములలో యవన వేశ్యలను దింపిరి. అంటే క్యారెక్టర్ కనుక కోల్పోతే మొత్తం కోల్పోయినట్లే అంటారు. కాబట్టి వీళ్ళని నిర్వీర్యం చేయాలి ఈ జాతిని అంటే దానికి ప్లాన్గా వాళ్ళు ఏం చేశారు అక్కడ అంటే వాళ్ళు ఉండేటువంటి హాస్టల్స్ వసతి గృహాలు యవన వేశ్యలను తీసుకొచ్చి పెట్టారట. వారిపై పర్యవేక్షణాధికారిగా కేసు నియోగింపబడెను. వీడు కేసు ఎలాంటి వాడో మన అందరికి కూడా దీనిలో వచ్చింది. వాడు యవన వేశ్యలను తీసుకొచ్చి బిజినెస్ చేసేటువంటి బ్యాచ్. వాడిని తీసుకొచ్చి ఆ హాస్టల్లో ఇన్ఛార్జిగా వాడిని పెట్టారట. వార్షికోత్సవ సందర్భంగా సుబలుడు సదస్సు నిర్వహించెను. ఒక ఏర్పాటు చేసేట ఒక సభని. అందరి విద్యా ప్రణాళికను గూర్చి శకుని ఉపన్యసించెను. ఆ సుబలుడు కుమారుడు శకుని ఎట్లా వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, విద్యా విధానం, వాడి యొక్క వాళ్ళ ఎయిమ్స్ ఏమిటి, ఇవన్నీ కూడా అక్కడ చెప్పుకొచ్చారట. రక్తశర్మ అంటే రక్తశర్మ అనే పేరుతో బృహస్పతి అనేటువంటి వాడు సాద్దీపనితో పాటు కలిసి సహాధ్యాయిగా ఉండి పరాశరుడి వద్ద విద్య నేర్చుకున్నవాడు. కానీ అతను ఆ టైంలోనే కుటిల బుద్ధి కలిగి యవన దేశపు అనేకసార్లు యాత్ర చేసి వచ్చినవాడు. అతను ఇప్పుడు అక్కడ ప్రధాన ఆచార్యుడిగా ఉన్నాడు. అతను తన అపూర్వ గ్రంథమైన వేదపద కోశము నుండి సభలో కొన్ని పంక్తులను ఇట్లు చదివాను. వాడు కావాలని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అన్నమాట. వేదం అంటే భారతీయులది కాదు, యవనులది అని చెప్పేటట్లుగా లేని దాన్ని కల్పించి ఒక బూటకపు దాన్ని అందించటం కోసం చేసిన ప్రయత్నం. ఆ గ్రంథంలోని కొన్ని మాటల్ని ఆ సభలో అతను మాట్లాడి చెప్పాడట. ఏం చెప్పాడనేది ఇక్కడ ఇచ్చారు. వేద గ్రంథమందలి నాగరికత యవన దేశము నుండి మన భూమిని వరించినది. అందరూ భారతీయ విద్యార్థులే కదా, వాళ్ళకి చెబుతున్నాడు వేదం ఎక్కడి నుంచి వచ్చిందిట, అందరి నాగరికత అదంతా మన దేశానికి యవన దేశం నుండి మన దేశానికి వచ్చిందిట. వేదమను పదము సంస్కృత భాషకు సంబంధించినది కాదు అంటే కరెక్ట్గా రాంగ్గా చెప్పడం అన్నమాట. వాడు ఏం చెబుతున్నాడు, వేదం సంస్కృతానికి సంబంధించింది, సంస్కృత భాషకు సంబంధించింది కాదుట. వాస్తవమునకు సంస్కృతము ఈ దేశ భాషే కాదు. అసలు పూర్తిగా అసలుకే ఎసరు పెట్టాడు. భారతదేశపు భాష కాదట సంస్కృతం. వేదమునందు ఆర్యులు దస్యులు అని పదములు కలవు. అందు ఆర్యులనగా పూజ్యులైన యవనులని అర్థము. వారు మొదట ఇందలి ఆదిమ నివాసులను జయించి దస్యులుగా స్వీకరించిరి. దస్యులనగా దాసులని అర్థము. వేదం వాళ్ళదిట, వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకున్నారట. వీళ్ళ కిందకు వచ్చారు కాబట్టి వీళ్ళని దాసులు లేదా దస్యులు అని అన్నారట. పూజ్యులైన యవనులు అని అర్థంట ఆర్యులు అంటే. వాడు చెబుతున్న వ్యాఖ్యానం. వారు మొదట ఇందరి ఆదిమ నివాసులను జయించి దస్యులుగా స్వీకరించరి. దస్యులనగా దాసులనే అర్థము. వారిలో ఎక్కువ మంది ఇప్పుడు వింజకు దక్షిణమునకు వలసిపోయిరి. ఆర్యులకు దస్యులకు నడుమ జరిగిన యుద్ధములే దీనికి కారణము. వాడు ఇంకా ఏం చెబుతున్నాడు, ఆర్యులు దస్యులుట అంటే సౌత్ ఇండియన్స్, నార్త్ ఇండియన్స్. ఆర్యులు అంటే నార్త్ ఇండియన్స్, దస్యులు అంటేనేమో సౌత్ ఇండియన్స్. ఈ దస్యులు అనేవాళ్ళు ఒరిజినల్ ఇండియన్స్ అని, వాళ్ళని సౌత్కి వెడలగొట్టారని, ఆర్యులు అనేటువంటి వాళ్ళు ఫారినర్స్ అని, యవనులని, వాళ్ళు ఇక్కడికి వచ్చారని బుటక వాదన. తర్వాత వీళ్ళకి మధ్య గొడవలైనట. ఆ గొడవలే దేవదానవ యుద్ధములు అని చెబుతున్నారు. అంటే వాళ్ళే దేవతలని, ఇటు పక్క ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రాక్షసులని సృష్టించి చెబుతున్నారు. ఆ యుద్ధములే దేవదానవ యుద్ధములుగా వేదాదులలో వర్ణింపబడినవి. వేదాదుల్లో ఇవి వర్ణించారట. దేవదానవ యుద్ధం అంటే ఇవే అని చెప్పి చెబుతున్నారు. వేదమను పదము విద్యను ధాతువు నుండి పుట్టినదనియు జ్ఞానమని అర్థమనియు కృత్రిమంగా కల్పించుతున్నారు. ఒరిజినల్గా అదే, కానీ అది కృత్రిమం అని చెబుతున్నాడు. విత్తను ధాతువునకు దస్యుల భాషలో నాటుట, మొలకెత్తుట అని అర్థము. అంటే కొత్త వాదం అన్నమాట, లేని దాన్ని సృష్టించి మాట్లాడుతున్నారు. జ్ఞానము మొలకెత్తుట అను అర్థమున ఈ పదము దస్యులచే ప్రయోగింపబడి ఆర్యులచే వేద భాషలోనికి సంగ్రహింపబడెను.
ఇట్టి విజ్ఞాన రహస్యమును మీరు నేర్చుకునవలసినవి ఎన్నియో గలవు. మీరందరూ ఈ విద్యాపీఠమును చేరి వేలాది గ్రంథముల పరిశోధనము చక్కగా చేసి సత్యమును నిరూపింపవలను. దాని కొరకే సమస్త సౌకర్యములతో ఈ మహావిద్యాలయము స్థాపింపబడినది. ఇంతకన్నా లోక శ్రేయోదాయకమైన అవకాశము లభింపదు. ఈ వాక్యమును నేను రచించిన వేదపద కోశమునకు ఉపోద్ఘాతములోనివి. పరిశోధకులు ఈ గ్రంథము కల్పవృక్షము వంటిది. వాడికి వాడే చెప్పుకుంటున్నాడు, వాడి పుస్తకం చాలా కల్పవృక్షం లాంటిది అని చెబుతున్నాడు. అంతేకాకుండా ఈ వేదం పదకోశం అనేది దానికి ఉపోద్ఘాతం లాంటిది నేను రాసిన గ్రంథానికి ఏం చెబుతున్నాడు. మాస్టర్ గారు మనకు తెలియజేశారు, మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి వాడు మొట్టమొదటిగా భారతదేశం వచ్చినప్పుడు ఇక్కడి నుంచి వాడి భార్యకి వాడి అనుయాయులకి రాసిన లెటర్స్ పుస్తకాలుగా కూడా అప్పట్లో అచ్చువేసిన ఉన్నాయిట. నేను కూడా చదివాను అని మాస్టర్ గారు తెలియజేశారు మనకు యోగము భారతీ తన ప్రసంగ పాఠంలో. అందులో మన మిషన్ని, మన మతాన్ని శుభ్రంగా ఇక్కడికి దించచ్చు, మిషనరీని అంతటినీ. ఇక్కడ వాళ్ళు జీవితాంతం కొట్లాడుకునేటట్టుగా రెండుగా విడిపోయేటట్లుగా సక్సెస్ఫుల్గా చేయగలిగాను. ఆర్యులు ద్రావిడులు అని, ఉత్తర భారతీయులు దక్షిణ భారతీయులు అని ఒక బూటక వాదనతో సక్సెస్ఫుల్గా వీళ్ళ మధ్య వర్గభేదాలు సృష్టించడానికి ఏం చేయాలో అది చేయటం జరిగింది అని అతను రిటర్న్గా రాసినవి దొరికినాయి. దురదృష్టం ఏంటంటే ఈ రోజుకి అతను మహనీయుడని మన దేశంలోకి వచ్చి వేదాలను నేర్చుకొని దాన్ని సంస్కృతంలోకి ట్రాన్స్లేట్ చేసి అద్భుతంగా వేదానికి ఎంతో సేవ చేసిన మహనీయుడని ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఆ లెవెల్లో వాళ్ళు అక్కడ డబ్బులు ఇచ్చి ఇక్కడి వాళ్ళని వాళ్ళ మనుషులు చేసుకొని ఇక్కడి వాళ్ళతోనే వాళ్ళు మహనీయులు ఆ గ్రంథాలు అద్భుతమైనవని రాయించడం అనేటువంటిది. ఇందాక చెప్పుకున్నాం కదా, మాస్టర్ గారు చెప్పిన మాట, పదవులు ఇస్తాముట లేకపోతే కాసులు ఇస్తాముట అంటే వాటికి లోబడి ఏ పనైనా చేసేటువంటి కుక్కబుద్ధి ఉన్నటువంటి వాళ్ళు భారతీయులు అని వాళ్ళు ఏదైతే అనుకున్నారో దాన్ని ఎప్పటికప్పుడు అది రాంగ్ అనకుండా నిజమని రుజువు చేస్తూ ఉన్నారనే విషయాన్ని ఇక్కడ అర్థమవుతుంది. చూడండి, శ్రీకృష్ణుడు అవతరించినటువంటి సంవత్సరం అదే రోజున, అదే శ్రీముఖనామ సంవత్సరం, అదే శ్రావణ బహుళాష్టమి నాడు మొదలైనటువంటిది. కృష్ణుడికి 1 సంవత్సరం వయస్సు వచ్చేటప్పటికి, అంటే 1 year అయ్యేటప్పటికే కొన్ని వందల మంది భారతీయ యువకులు, కొద్దిమంది యువతులు అందులో చేరడానికి వెళ్ళారట. అంటే ఆ రకంగా వాళ్ళందరినీ అక్కడికి ఆకర్షించి ఆ రకమైనటువంటి వాళ్ళు ఉండేటువంటి వసతి గృహాలని వేశ్యా గృహాలుగా మార్చి దానికి ఇన్ఛార్జిగా కేసీ అనేవాడిని పెట్టి వాళ్ళు పూర్తిగా జాతిని నిర్వీర్యం చేయటం సక్సెస్ఫుల్గా అన్ని రకాలుగా అనేటువంటిది ఆ కుట్రలు అనేటువంటివి మొదలుపెట్టారు. అంటే మొదటి నుంచి కూడా మనకి గ్రంథంలో వస్తుంది, పురాణ పురుషుల్లో, కేవలం ఇక్కడ ఉన్న సంపదను కొల్లగొడదామనే కాకుండా ఇక్కడ సంస్కృతిని చిన్నాభిన్నం చేయాలి, సర్వనాశనం చేయాలనేటువంటిది కూడా మొదటి నుంచి వాళ్ళకు ఉన్నదట. అది విచిత్రం. వాళ్ళకి కావాల్సిన పోని సంపదలు ఏదో కొల్లగొట్టిపోవడం కాదు, ఈ జాతిని నాశనం చేయాలి. అలాంటి దాని నుంచి శ్రీకృష్ణుడు ఎలా రక్షించాడనేటువంటిది మనకు తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఈ క్రీడామయుల్లో పురాణ పురుషుల్లో చివరి అధ్యాయం వాసుదేవ 33వ అధ్యాయం. పనిచేయట్లేదా? 33వ అధ్యాయం. బ్రాహ్మీ ముహూర్తమందలి చీకటి కవ్వలి వెలుగులను గర్భితము చేసుకుని నీలాకాశము రంగులేని గాజు భరిణిడిప్పవలే గ్రామమునకు పైన నిశ్శబ్ద ఆవరణముగా గోచరించినది. సూర్యోదయమునకు ఇంకనూ 4 గడియల కాలం ఉన్నదనగా నీలాకాశము కొంచెముగా ఉన్మీలితమగుచున్నది. నందవ్రజమున చెరువుగట్టున కొబ్బరి చెట్ల గుబురులలో నుండి ఒక భరద్వాజము గానము చేయుచు చెరువు మీదుగా బాట వెంట ఆలయం వైపునకు పరిగెత్తెను. దాని కూతలకు ఆలయ ప్రాంగణమందలి సంపెంగ గుబురలలోని పక్షులన్నీ కలకూజితములు చేసినవి. ఆ నాదము చీకటులను చిలుకుచు గగనమున నిద్రించుచున్న సంగీతమును చిలువలు పలువలుగా ప్రతిధ్వనింపజేసెను. ఆలయమందు మధ్యలతో సన్నాయి పాటలు భూపాల రాగమున విననయ్యను. పచ్చకర్పూరము కలిపిన నేతితో నింపిన గుండిగ వంటి పెద్ద దీపమొకటి
సాంబ్రాణితో మెదపిన అఖండ రూపమైన ఒత్తితో వెలిగింపబడి ధ్వజస్తంభం మీదకి ఎక్కింపబడెను. దాని వెలుగు గ్రామమునకంతకు మినుకుమనుచు కనిపించుచుండెను. స్త్రీలు, పురుషులు, బాలబాలికలు చెరువులో స్నానము చేసి ఉదికిన పరిధానములు ధరించి కంచుతాళములు మ్రోగించుచు భక్తి గీతములు ఆలపించుచు ఆలయం వైపునకు మందగమనముతో నడిచిరి. మిగిలిన వ్రజగ్రామముల నుండి జనసమూహము బారులు తీర్చి చెరువుగట్టు మీదుగా బాటను సమీపించి ఆలయం వైపునకు నడిచిరి. అందు పురుషులు కావడులలో పాలబిందెలు, గుమ్మడి పండ్లు, అరటిగెలలు మున్నగు వస్తు సంపదను మోచుకొని వచ్చుచుండిరి. స్త్రీలు, బాలబాలికలు తమ్మి పూలను, కలువ పూలను కట్టలు గట్టి తరలపై మోసుకొని నడిచి వచ్చిరి. స్నానము చేయించిన బాలకృష్ణుని, బలరాముని, యశోదా రోహిణిలు ఎత్తుకొని ఆలయమును నిలబడి కాత్యాయనీదేవికి జరుగుచున్న స్నానోత్సవమును కన్నుల పండువగా తిలకించుచుండిరి. బాలకృష్ణునకు పచ్చని పట్టు వస్త్రఖండము నడుమునకు చుట్టిరి. కాటుక పెట్టి కస్తూరి తిలకము తీర్చి బుగ్గకు చుక్కబెట్టిరి. మెడలో సన్నని బంగారు గొలుసుతో వ్రేలాడుచున్న పులుగోరు, సుకుమారమైన వేళ్లకు సన్న పైడి ఉంగరములు, ఉంగరాల గొలుసులు అలంకరింపబడి ఉండెను. ఇంచొక సేపులో వ్రజకుంజము నుండి శతగోపుడు, మాధవి, రాధ నడిచి వచ్చిరి. రాధ బాలకృష్ణుని ఎత్తుకొనబోగా అతడు దిగి నిలబడెను. కాత్యాయనీదేవి గర్భాలయం వైపునకు మెల్లగా నడుచుచు రాధ చేయి పట్టుకుని మందస్మితము చేసెను. చిట్టెలుక పండ్ల వంటి పలువరుస దీపకాంతులలో తళుక్కుమనెను. బాలుని తలపై తాను తెచ్చిన గుండ్రని కుళ్ళాయిని అలంకరించి రాధ కుళ్ళాయిపై నెమలికన్ను తురాయి కుట్టెను. తెలతెలవారుచుండగా కాత్యాయనీదేవికి పుష్పమాలాలంకరణము, సుగంధ ద్రవ్యములతో షోడశోపచార పూజయు, మధుర కంఠములతో నిర్వర్తింపబడినవి. ప్రమిదలలోని నేతిదీపపు కాంతులు సూర్యకాంతులలో సన్నజాజి మొగ్గల వలె నిశ్చలములై ఆకారములు మాత్రం కనిపించుచుండెను. నందగోపుడు, శతగోపుడు మరికొందరు పట్టుపంచలు కట్టి పట్టు తలపాగాలు చుట్టి గుండిగల దగ్గర నిలబడి పెద్ద గరిటెలతో ఆవిరిలు తేరుచున్న చిక్కని పాయసము తీసి దొన్నెలలో నింపి జనసమూహమునకు అందించుచున్నారు. నాడు భావనామ సంవత్సర శ్రావణ కృష్ణాష్టమి, కృష్ణుని ప్రథమ జన్మదినం. గ్రామవాసులెల్లరూ తమ ఇండ్ల ముందరి పెండెములను బిగించి ఆలయముననే మసలుచుండిరి. ఆలయ మంటపమున వేదాధ్యయనము, అవిరళ హోమములు జరిగినవి. ముత్తైదువులు మంగళగీతములు పాడిరి. 10 గడియల ప్రొద్దెక్కినప్పటి నుండి వివిధ భక్ష్య భోజ్యాదులతో గ్రామవాసులందరికీ ఆలయముననే కాత్యాయని ప్రసాదముగా విందు భోజనములు వడ్డింపబడినవి. చుట్టుపట్టులనున్న వ్రజగ్రామముల వాస్తవ్యులందరూ వచ్చి చేరుకొనుచుండగా దాదాపు సూర్యాస్తమయం ముందు వరకు భోజనములు నడుచుచూనే ఉన్నవి. సాయంకాలమున గర్గులు అందరినీ సమావేశపరిచి సూతుని పురాణ సంహితలోని కథాభాగములు గానము చేసిరి. దాని సారాంశమును ఇట్లు వివరించిరి. పురాణ సంహిత అనగా పురాణ పురుషుని అవతార రహస్యమును తెలుపు గాథ. కాలకాలముల యందును అధర్మమును దమించి ధర్మమును సంస్థాపించుటకై పురాణ పురుషుడు అనేక దేహములతో దిగివచ్చుచుండెను. తొలుత వరాహమూర్తియే సృష్టిగోళములను భౌతిక లోకములకు ఉద్ధరించెను. అతని అవతారములు అనంతములు. మత్స్యమూర్తియే వేదములను ఉద్ధరించెను. కూర్మమూర్తియే అమృత మదనమునకు ఆధారముగా నిలబడెను. అప్పుడే శూన్యమైన ఆకాశగోళము నుండి అనంత తారకలు సూర్యమండలములై అమృతపు చినుకులుగా వెలువడెను. మన భూమిపై పురాణ పురుషుడు ధన్వంతరిగా దిగివచ్చి జీవులకు హృదయమనబడు అమృత కలశమును నిర్మించి తెచ్చి ఇచ్చెను. తారకల గమన క్రమము నుండి పృథువు, ధ్రువుడు మున్నగు తేజోమూర్తులుగా ప్రత్యక్షమై భూమిని స్థిరపరిచి అందుండి ఖనిజములను, వృక్షాదులను, పశుపక్ష్యాది జంతుజాలమును పొదుగు నుండి పాలు పిండినట్లు వెలువరించిరి. ఆ వెలుగుల ప్రతినిధులుగా అతడే సూర్య చంద్ర వంశముల ప్రభువుల రూపములతో దిగివచ్చెను. సృష్టి ధర్మములను మానవుని యందు స్థిరపరచుటకై క్రమశిక్షణమును నేర్పరచి మనువు రూపము ధరించెను. మానవ విద్యాలయముగా గృహస్థ ధర్మములను స్థాపించి దాంపత్యమును శిక్షణాలయమును నేర్పరచెను. పురాణ పురుషుడే పాలిత ధర్మములను నిర్మాణము చేసి
ప్రభువులకు మనోధర్మములుగా స్థాపించెను. కాలక్రమమున పరిపాలకులు ప్రజలను పీడించిన వేళలలో ప్రభుత్వ నాయకులను వేటాడి సంహరించి ధర్మ సంస్థాపనమునకై భూమిని ఋషులకు పంచిపెట్టుటకై సంఘనాయకుని మూర్తిగా ఆయా కాలములలో అతడే దిగివచ్చును. అట్టి విప్లవాత్మకమైన సంఘనాయక సంస్థయే పరశురామావతారం. తత్ఫలితముగా ప్రజారంజకుడైన చక్రవర్తిగా ధర్మ నిరూపణ మూర్తిగా తానే మరల దిగివచ్చును. అది ఏ రామావతారం. అందు పెద్దల ఎడ విధేయత, ఏకపత్నీ వ్రతము, పాతివ్రత్యము, దుష్ట సంహారము, ఋషిధర్మ రక్షణము, ప్రజారంజనము సంఘధర్మములుగా స్థాపింపబడును. సూర్యునకు భూమికి నడుమ జరుగుచున్న దాంపత్య యజ్ఞముకు సంవత్సరమున భూమిపై పండునట్టి సస్యమును దేవతగా ఆరాధించి యజ్ఞార్థముగా స్థాపించుటకై భూమిని దున్నునట్టి అవతారముగా దిగివచ్చెను. అతడే జనకుడు. పశుగణ సంపదను ఆరాధించుట, పాడి పంటను యజ్ఞార్థముగా వృద్ధి చేసి పంచిపెట్టుట, వైశ్య ధర్మములుగా స్థాపించుటకు మరి ఒక అవతారమెత్తెను. అతడే దేవకి అష్టమ గర్భమున దిగి వచ్చిన మన బాలకృష్ణుడు. వానితో పాడి పంటలను విస్తరింపజేయు సహచరులుగా దేహములు దాల్చిన యజ్ఞాంగమూర్తులైన ఈ వ్రజవైశ్యగణము ధన్యజీవులు. ఈ సంపదను అనుభవించుచు వినిమయ సౌకర్యము కొరకై పూర్వము శిక్షణాలయములుగా మనువుచే గ్రామములు నెలకొల్పబడినవి. ఒక్కొక్క గ్రామమున గల సంపదను సమీకరించి అన్నోదకములను అందజేయుటకై యజ్ఞవాటికలు ఏర్పడినవి. అవియే కాలక్రమమున దేవాలయములైనవి. పూర్వము గ్రామవాసులు తమ ఇండ్లలో సస్య సంపదను దాచడివారు కారు. గ్రామస్తులందరూ పొలములలో, తోటలలో కృషియజ్ఞము నిర్వర్తించి గ్రామ మధ్యమున ఒక సస్య నిలయమును నిర్మించి దానియందే ధాన్యాదులను సమకూర్చడివారు. గ్రామస్తులందరూ ఆరాధనమును, భోజనాధికములను అచటనే నిర్వర్తించడివారు. ఆ కేంద్రములే యజ్ఞశాలలై క్రమముగా దేవాలయములైనవి. రఘురాముని కాలము నుండి రామాలయములైనవి. అన్నోదకముల విభజనము సుకరము చేయుటకై దేవాలయములకు అంగములుగా, గ్రామములకు రక్షణ కేంద్రములుగా పొలిమేరలయందు శక్త్యాలయములు, వీరభద్రుల నిలయములు, పోతురాజు గుడులు ఏర్పడినవి. గ్రామవాసుల విద్యాభ్యాసమంతయు దేవాలయములయందే జరుగుచుండెడిది. విద్యా గురువుల పర్యవేక్షకుడుగా, గ్రామవాసుల ఆరోగ్యమునకై ఆయుర్వేదవేత్తగా, ఆపదలను నివారించుటకై మంత్ర తంత్ర క్రియాదక్షుడుగా, కాల నిర్ణయములకై జ్యోతిర్విధుడుగా సర్వజ్ఞుడైన మహానుభావుడు ఒక్కొక్క దేవాలయమునకు అధిపతిగా ఉండేవాడు. అతనిని పురోహితుడు అందురు. అనగా గ్రామ ప్రజలకు పురోగామి అయి నడుచుచు హితమును చేకూర్చువాడు. ఇందరిలో ఇన్ని రూపములతో కర్మసిద్ధి కలిగించి ధర్మసిద్ధిని సమకూర్చుటకై కాలస్వరూపుడకు భగవంతుడే పనిచేయుచుండను. అతడే అన్ని విధములుగా దిగివచ్చునట్టి పురాణ పురుషుడు. అతని సమగ్ర స్వరూపమును ఉపదేశించుటకే కృష్ణద్వైపాయనుడు పురాణ సంహితను సూతిని మూలమున మనకందరకును ప్రసాదించెను. దానిని అనుసరించి యజ్ఞార్థముగా జీవితములు మలచుకొనుచు మన బాలకృష్ణుని పురాణ పురుషుడిగా దర్శించి పెంచి పెద్దవానిని చేసి అతని మార్గమును అనుసరించుటయే మన ప్రస్తుత కర్తవ్యం. రాత్రివేళ దీపకాంతులలో నృత్య నర్తన సంగీత కళా విలాస గోష్ఠులు వినోదము కలిగించినవి. గోపయువకులు మహోత్సాహముతో లలిత కళా ప్రదర్శనములు చేసిరి. వేణువులతో, మద్దెలలతో, కంచుతాళములతో చేసిన నర్తన గోష్ఠిలో ఆబాలగోపాలము అఖండ భక్తి వైభవమున మైమరచి పులకించిరి. కొంచెము దూరముగా దాసవేశ్యల కుటుంబముల ఆసీనులై వినోదములలో పాల్గొన కుతూహలపడిరి. నర్తన సంకీర్తన కథా గానాంతరమున దాసవాటికకు నాయకుడైన ఒక దాసయువకుడు, అతని నాయకురాలు లేచి వినయముతో పెద్దలకు నమస్కరించిరి. నాయకుడు ఇట్లు విన్నవించుకొనెను: మేము బాలకృష్ణుని జననగాథను నృత్యరూపముగా అభ్యసించితిమి. అనుజ్ఞ ఇప్పించినచో మా కళాకౌశలము చూపించదము. బాలుని జన్మదినోత్సవం వేడుకకై మేము తనువుతో, మనసుతో, వాక్కులతో వేచియున్నాము. మేము అస్పృశ్యులము గనుక దూరము నుండియే మా కథా ప్రదర్శనము చూపి వినోదింపజేసదము. పెద్దలు అవధరించవలెను.
నందగోపుడు నిలబడి ఇట్లనెను, సాధుజనులారా, పురాణ పురుషుని జననగాథను అభినయించుటలో శిక్షణము పొందియున్నారు గనక మీరును ఆర్యధర్మం అవలంబించిన వారే. ఇంతకన్నా వేరుగా ప్రాయశ్చిత్తకాండయు యోగ సాధనము సార్థకములు కాజాలవు. ఈ కారణమున పుణ్యాత్ములైన మీరును నేటి నుండి అస్పృశ్యులు కారు. ఈ వేదిక పైననే మీ కళాకౌశలము చూపి మమ్ము ఆనందింపజేయవలెను. ఆ పలుకులు ఆలకించి వారందరూ మహాప్రసాదమని ఉప్పొంగిరి. నేపథ్యమున అవ్యక్తముగా దూరదూరము నుండి గానము వినవచ్చెను. సన్నని నీలితెర కట్టి దాని వెనుక నేతి కాగడాలు పట్టిరి. వానిపై గుగ్గిలము జల్లి భేరిని ముక్తాయించిరి. ఆ దృశ్యమును దూరము నుండి చూచుచున్న గోపాలక సామాజికులకు రంగస్థలము ఒక గంధర్వ నగరం వలె కనిపించెను. నీలితెర నీలాకాశం వలె, కాగడా చంద్రబింబం వలె తెరలో నుండి ఈవలకు కనిపించి భ్రమగొల్పెను. నాయకురాలైన నర్తకి రాగం ఆలపించుచూ ప్రవేశించెను. ఆమె దేవకి భూమిక ధరించెను. స్త్రీలందరూ ఆశ్చర్యపడి దేవకి వంక చూచిరి. నాయకుడు వసుదేవుని పాత్ర ధరించెను. శతగోపుడు ఓహో అని నందుని వంక చూచెను. కంసుడు వధూవరుడైన దేవకీ వసుదేవుని రథంపై కొనివచ్చుట, అశరీరవాణి వినిపించుట, దేవకీ వసుదేవులు కారాబద్ధులగుట, కంసుడు నిర్దయుడై 6 బిడ్డలను చంపుట రసభరితంగా ప్రదర్శింపబడెను. ప్రేక్షకుల కన్నులు అశ్రుపూరితములయ్యను. దేవకి 7వ గర్భము ధరించనని వార్త పుట్టుట, వసుదేవుని భార్య రోహిణి ఆ గర్భమును ధరించుట, ఆమెను శతగోపుడు రహస్యముగా నందగోపునింటికి చేర్చుట, నందుని ఇంట బలరాముడు పుట్టుట బట్టబయలుగా ప్రదర్శింపబడెను. తమకు తప్ప మరెవ్వరికీ రహస్యములు తెలియవని నమ్మిన నందగోపుడు మొదలగు వారు ప్రదర్శనము చూచి నిశ్చేష్టులైరి. గర్గ మహర్షి ఈ నృత్య రూపకమును రచించి వారిచే అభ్యసింపజేసినని శతగోపుడు నందుని చెవిలో చెప్పెను. కృష్ణ జననము, వసుదేవుడు బాలుని గొనివచ్చి నందవ్రజమున దింపిన క్రమము ప్రదర్శించుటతో రూపకము పరిసమాప్తమయ్యను. వాసుదేవ, మనకి పురాణ పురుషుడు కృష్ణ నవలా సప్తకంలో మొదటి నవల. ఈ నవల ఈ 33వ అధ్యాయంతో సంపన్నమైనది. ఈ నవలలో మొదటి అధ్యాయంలో మొత్తం ప్రణాళిక అంతా మాస్టర్ గారు ఇచ్చారు. వేదవ్యాసుడు, ఆయన తల్లి సత్యవతీదేవి వారిద్దరి యొక్క సంభాషణ రూపంలో మొదటి అధ్యాయంలో మొత్తం స్వామి దిగి రావడం మొత్తం జరిగేటువంటిది, దానికి సంబంధించినటువంటి అప్పుడున్నటువంటి పరిస్థితి అన్నీ కూడా మొత్తం ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ చివరి అధ్యాయంలో ఈ మొత్తం అప్పటిదాకా జరిగినటువంటివి ఇవన్నీ కూడా ఒక సింహావలోకనంలాగా మళ్ళీ ఇక్కడ ఇవ్వబడ్డాయి. అంటే కృష్ణుడు ఆయన అవతరించి సరిగ్గా 1 సంవత్సరం పూర్తయి ఆ మొదటి ఆయన పుట్టినరోజు పండుగ చేసుకోవడం అనేటువంటి అది ఈ చిట్ట చివరి అధ్యాయంలో మనకు వర్ణింపబడింది. ఈ దీంట్లో ఏమిటంటే అందరూ కూడా మనం ఈ ముందు అధ్యాయాలు కూడా చూసాం. కృష్ణ జననం తర్వాత అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెలు అన్నీ కూడా, ఈ ప్రజల్లో ఉన్నటువంటి పల్లెలు అవన్నీ వేరే వేరే గ్రామములుగా అనిపించట్లేదు. అవన్నీ కూడా ఒకే ప్రాంగణంలో ఉన్నటువంటి వేరు వేరు ఇళ్లలో ఉంటే ఎలా ఉంటుందో, అంటే ఒక పెద్ద ప్రాంగణం ఉండి ఆ ప్రాంగణంలో వేరు అక్కడే పక్కపక్కన ఇళ్ళు కట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. అందుకని ఎవరికి కూడా వేరే గ్రామాల నుంచి రోజు ఇక్కడికి వస్తున్నారు కానీ అక్కడ రాకపోకలు చేస్తున్నారు కానీ అనిపించినటువంటిది. ఎందుకంటే ప్రతిరోజు ఒక పండగ లాంటి వాతావరణం ఎప్పుడూ ఉండేది. నిత్యము పండగే. ఒక
ఒకరోజు ప్రత్యేకమైనటువంటి పండగ అనేటువంటిది కాకుండా నిత్యం వాళ్ళకి అలా జీవించినటువంటిది. అందుకని అందరికీ కూడా అందరూ కలిసే, పైగా అప్పుడు గ్రామాలు ఎలా ఉండేవి అనేటువంటిది కూడా అంత మనకి మధ్యలో ఉన్నటువంటి అధ్యాయాలు కూడా ఇచ్చారు. ఇందులో కూడా మళ్ళీ దాని విషయం అంతా కూడా చేశారు. ఇది ఆ రోజు ఆ పండగ ఎలా చేసుకున్నారు, మొదటి పుట్టినరోజు అనేటువంటిది దీంట్లో వర్ణించారు. వర్ణించి అలా ఎలాగంటే అన్నీ కూడా చాలా వైభవంగా జరిగినటువంటిది. అక్కడ బాలకృష్ణుడిని ఎలా అలంకరించారు, ఒక సంవత్సరం పూర్తయినటువంటి వాడు బాలుడు, వాడిని అన్నీ కూడా అందరూ కూడా చక్కగా అలంకరించారు. ఆ అలంకరించినటువంటి బాలకృష్ణుడికి వాడికి వీళ్ళందరూ కూడా అందరూ తలసారి ఎత్తుకుని బాలకృష్ణుడిని బలరాముడిని వాళ్ళిద్దరిని స్నానం చేయించి యశోద రోహిణుడు వాళ్ళని ఎత్తుకొని ఆలయంలో ఉన్నటువంటి కాత్యాయని దేవికి జరుగుతున్నటువంటి స్నానోత్సవం అక్కడ జరుగుతుంది. ఆలయంలో అమ్మవారు జరుగుతుంది, ఇక్కడ బలరామకృష్ణుడికి కూడా జరుగుతుంది. అది చూస్తూ ఇక్కడ కూడా బలరామకృష్ణులకు బాలకృష్ణులకు పచ్చని పట్టు వస్త్రదండ కట్టారు, కాటుకు పెట్టారు, కస్తూరి తిలకం దిద్దారు, బుగ్గను చుక్క పెట్టారు, బాగా బంగారపు ఉంగరాలు గొలుసులు వీటితో చేశారు. అక్కడి నుంచి ఈ శతగోపుడు మాధవి వాళ్ళ యొక్క కూతురైనటువంటి రాధ వాళ్ళు కూడా వచ్చారు. మనకి ఈ రాధ బాలకృష్ణుడిని ఎత్తుకుని బాలకృష్ణుడిని తీసుకుని కాత్యాయని ఆలయం వైపుకి నడుస్తూ అక్కడ తీసుకువెళ్ళిందనమాట. అక్కడ బాలుడు ఆ తెల్లవారుజామున అంటే ఉషకాలంలో జరిగిన బ్రాహ్మీ ముహూర్తంలో లేచిన తర్వాత ఉషకాలం సూర్యోదయ కాలంలో సరిగ్గా సమయానికి అమ్మవారి యొక్క ఆ దీంట్లో తీసుకెళ్ళింది. అక్కడ తీసుకువెళ్ళి అక్కడ తలకి తురాయి అంటే సర్పాగలనేది కట్టి పైగా ఆ నెమలి పింఛం అనేటువంటిది అలంకరించింది. అక్కడ నందగోపుడు శతగోపుడు అందరూ కూడా చక్కగా అలంకరించుకొని వచ్చారు. తెల్లవారుతూ ఉండగా అన్నీ కూడాను వాళ్ళు ఏం చేశారంటే పెద్ద పెద్ద గుండిగల్లో పాయసాలు తయారు చేశాడు. పెద్ద గుండిగల్లో అంటే వాడు ఆ గుండిగలు ఎత్తి ఏమని చేసేవారంటే నందగోపుడు శతగోపుడు ఈ మిగతా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు ఆ సంవత్సరం ఏది అంటే సంవత్సరం పేరు కూడా ఇచ్చారు, భావనామ సంవత్సరం అని చెప్పి. అంటే కృష్ణుడు పుట్టినటువంటి సంవత్సరానికి తర్వాత సంవత్సరం అన్నమాట, భావనామ సంవత్సరం. అది కృష్ణుడి ప్రథమ జన్మదినం. అందరూ కూడా ఆలయంలోనే ఉత్సాహం, ఆ ఉత్సవం అంతా కూడా ఎవరిళ్లలో వాళ్ళు వంటలు చేసుకోవడం కాకుండా అందరూ ఆలయంలోనే, ఆలయ మండపంలో వేదాధ్యయనం జరుగుతోంది. హోమం నిరంతరం పొద్దున్నుంచి రాత్రి దాకా ఆకుండా హోమం జరుగుతుంది. అలాగా ముత్తైదువులు అందరూ మంచి మంగళ గీతాలు పాడడం అనేటువంటి జరిగింది. అందరూ గ్రామవాసులందరికీ కూడా కాత్యాయని ఆలయంలోనే భోజనం అమ్మవారి ప్రసాదంగా భోజనం వడ్డింపబడింది అందరికీ కూడాను. అందరూ వచ్చి చేరుకుంటే దాదాపు ఆ భోజనాలు అయ్యేప్పుడు సూర్యాస్తమయం సమయం దాకా భోజనాలు అవుతూ ఉన్నాయంటే అంతమంది వచ్చారనమాట. అదంతా అయిన తర్వాత గర్గ మహర్షి వాళ్ళందరినీ సమావేశపరిచి ఆయన ఒకసారి అంతా కూడా ఒక బ్రీఫ్గా అంతా చెప్పాడనమాట. అంటే పురాణ సంహిత అంటే ఏమిటి అంటే పురాణ సంహిత అనేటువంటి దాని గురించి వివరించాడు. చివర ఉన్నటువంటి వాళ్ళు నిశ్శబ్దంగా చేసుకోవాల్సింది, దయచేసి అందరూ కూడా లోపల ఉన్నటువంటి వాళ్ళు నిశ్శబ్దంగా ఉండండి, ఈ కథ వింటూ మీరు ఆ పని చేయండి. వాసుదేవ పురాణ సంహిత అనేటువంటిది పురాణ పురుషుని యొక్క అవతార రహస్యం తెలిపేటువంటి గాథ అన్నాడు. కాలకాలం నందును అధర్మమును దమించి అంటే ఎప్పుడు కూడా పురాణ పురుషుడుగా ఈయన మళ్ళీ అవతరిస్తూ ఉంటాడు. ఎటువంటి పరిస్థితుల్లో భూమి మీదకి
శరీరం కట్టుకుని అవతరిస్తాడు పరమాత్మ అనేటువంటిది. ఎప్పుడంటే అధర్మం అనేటువంటిది పెచ్చ పెరిగితే అధర్మాన్ని దమించి ధర్మ సంస్థాపన చేయడం కోసం అనేకమైనటువంటి శరీరాలతో దిగి వస్తూ ఉంటాడు అని చెప్పి వరుసగా చెప్పాడు. తొలుత వరాహమూర్తి సృష్టి గోళములకు భౌతిక లోకములను ఉద్ధరించాను. వరాహ అవతారం ఎత్తినప్పుడు ఏం చేశాడంటే మామూలుగా స్థూలంగా కథ చెప్తూ ఉంటారు. రాక్షసుడు ఈ భూమిని కక్షలను తప్పించాడు, దాన్ని మళ్ళీ ఆయన కోరలతో తన భూమిని తీసుకొచ్చి మళ్ళీ పెట్టాడు అనేటువంటిది. దాని వివరంగా ఇక్కడ వరాహమూర్తి ఏం చేశాడంటే సృష్టి గోళములను భౌతిక లోకములను ఉద్ధరించాను. అది మళ్ళీ భౌతిక లోకంలోకి, అంటే ఆ భౌతిక లోకం నుంచి వాడు ఏమవుతుందంటే దాని యొక్క గడి తప్పిస్తే భౌతిక లోకం నుంచి మనం పొద్దున చెప్పుకున్నాం చూసారా, అలాగా ప్రళయంలో ఎప్పుడో జరిగేటువంటిది పని వాడి చేయడం వల్ల ఈ భౌతికమైనటువంటి రూపం పోతుంది భూమికి, ఈ గోళాలన్నిటికీను. అందుకని అవన్నీ పునరుద్ధరించాడు ఆయన వరాహావతారం ఎత్తి, అది ఆయన చేసినటువంటిది. అందుకని అతని అవతారములు ఎన్ని అంటే అనంతములు. మామూలుగా స్థూలంగా మనం 10 అవతారాలని చెప్పుకుంటాం, 10 అవతారాలని. కానీ 10 అవతారాలే కాదు, ఇంకో చోట 21 అవతారాలు చెప్పారు. ఇంకా ఇలాగా లెక్కలేనన్ని అవతారాలు ఆయన భగవంతుడు తీసుకున్నటువంటివి ఉన్నాయి. మత్స్యావతారం ఎత్తాడు, తీస్తే మనం చెప్పుకున్నాం. అది కూడా ఏం చేశాడంటే వేదాలను ఉద్ధరించాను అన్నారు. వేదాలను ఉద్ధరించడం అంటే ఏమిటో కూడా మనం వివరంగా చెప్పుకున్నాం. కూర్మమూర్తి అయి అమృతమథన కాలమున అమృతమథనమునకు ఆధారముగా నిలబడాను. ఈ దేవతలు రాక్షసులు అమృతమథనం చేయడం అనేటువంటిది చేసినప్పుడు దానికి ఆధారంగా కిందన నిలబడడానికి మందర పర్వతాన్ని కవ్వంగా పెట్టి ఆ వాసుకి అనేటువంటి బావుని దాన్ని కట్టినటువంటి కవ్వాన్ని కట్టినటువంటి తాడుగా పెట్టి ఒకవైపు రాక్షసులు ఒకవైపు దేవతలు దాన్ని అటు ఇటు చిలుకుతుంటే ఆ పర్వతం కిందకి జారిపోకుండా దాన్ని తన వీపు మీద మోసినటువంటి కూర్మ అవతారం అనేటువంటి అది కూడా మనం చెప్పుకున్నాం. అప్పుడే శూన్యమైన ఆకాశ గోళము నుండి అనంత తారకలు సూర్యమండలములై అమృతము చిలుకలుగా వెలువడాను. అంటే ఇవన్నీ మనం చూసేటువంటి తారకలు అనేటువంటివి పెద్ద పెద్ద సూర్య మండలాలు. ఇవన్నీ ఎప్పుడు పుట్టాయి, ఎలా పుట్టాయి అంటే అమృత మథనం అనేటువంటి అది జరుగుతున్నప్పుడు ఆ మథనం నుంచి చినుకులుగా బయటకు వచ్చినవే ఆకాశంలో అంతులేనటువంటిది ఆకాశం. ఆ ఆకాశంలో అవ్యక్తమైనటువంటి స్థితి నుంచి అవన్నీ వ్యక్తమైనటువంటి గోళములుగా కట్టుకోవడం అనేటువంటిది జరిగింది అనేటువంటి రహస్యాన్ని ఇక్కడ మనకి చెప్తున్నాడు ఆయన. మన భూమిపై పురాణ పురుషుడు ధన్వంతరిగా దిగి వచ్చి జీవుల హృదయం అనబడి అమృత కలశం నిర్మించి ఇచ్చాను. ధన్వంతరి అవతారం జీవులకి మొట్టమొదటిగా హృదయం అనేటువంటిది, అదే అమృత కలశం. అమృత కలశానికి హృదయానికి సంకేతం అది. అయ్యా బయటకు తీసుకెళ్ళి చేసుకోండి. అమృత కలశం అనేటువంటిది మన హృదయంగా తీసుకొచ్చి ధన్వంతరి అవతారాల్లో జీవులకి ఇవ్వడం జరిగింది. అలాగే తారకల గమన క్రమం నుండి పృథువు అనేటువంటిది చక్రవర్తిగా, ధ్రువుడు అనేటువంటి తేజోమూర్తులుగా ఆయనే ప్రత్యక్షమై, అంటే ఆయనే భగవంతుడే ఆ పృథువుగా పృథు చక్రవర్తి ఆయన రాకముందు భూమికి పూర్తిగా భౌతికమైనటువంటి గోళాకారం అప్పుడు ఇంకా ఏర్పడలేదు, సగము మాత్రమే ఉండేది ఒక డిప్పగా. అప్పుడు భౌతికమైనటువంటి శరీరములు భూమి మీద ఉన్నటువంటి జీవులకి ఇంకా కట్టుకోవాలి. పృథు చక్రవర్తి వచ్చిన తర్వాత ఆ భూమికి అవి ఏర్పడింది. అలాగే ధ్రువుడు గురించి కూడా మనం చెప్పుకున్నాం. ధ్రువుడుగా భగవంతుడు ఆయనే అవతారం చేసి భూమిని స్థిరపరిచారు. ధ్రువుడు రావడం వల్ల భూమికి ఉత్తర ధ్రువం అనేటువంటిది ముందు ఏర్పడడం, పృథు చక్రవర్తి వచ్చిన తర్వాత దక్షిణ ధ్రువం అనేటువంటిది కూడా ఏర్పడడం. ఈ రెండింటి వల్ల భూమికి ఒక స్థిరత్వం వచ్చింది మన భూమికి. అప్పుడు ఇక్కడ జీవులకు కూడా
శరీరములు అనేటువంటివి పూర్తిగా కట్టుకోవడం జరిగింది. ఖనిజములను, వృక్షాదులను, పశుపక్ష జంతుజాలమును ఇవన్నీ కూడా ఎలా వచ్చాయంటే ఈ పృథు చక్రవర్తి ఆవు నుండి పాలు పితికితే పాలు ఎలా వస్తాయో ఆవు పొదుగు నుండి, అలాగా ఈ అవ్యక్తమైనటువంటి స్థితి నుంచి ఈ ఆకాశం అనేటువంటిది, సూర్యుడు అనే వెలుగు అనేటువంటి పొదుగు నుండి ఇవన్నీ కూడా ఖనిజములు అనేటువంటివి, వృక్షము అనేటువంటివి, పశుపక్షాదులు ఇవన్నీ కూడా అలా బయటికి వ్యక్తంలోకి తీసుకురావడం జరిగింది. ఆ వెలుగుల యొక్క ప్రతినిధులుగా సూర్యచంద్ర వంశముల ప్రభువుల రూపంలో మరి తానే దిగి వచ్చాడు. అంటే పరిపాలకుడు. మనం ఇప్పుడు తెలియక మన చరిత్రలో హిస్టరీలో ఏం రాస్తారంటే భూమి మీద ఉన్నటువంటి మొట్టమొదటి మానవుడు అనాగరికుడు, అసలు ఏమీ చేయటువంటి వాడు ఆదివాసి అంటే వాడికి ఏమీ తెలియదు. చివరికి నిప్పు చేసుకోవడం, నిప్పు రాజేసుకోవడం కూడా తెలియదు, వంట చేసుకోవడం తెలియదు. అలా పూర్తిగా అటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుడు ఉండేవాడని చెప్పి అనుకుని పొరపాటు పడుతున్న భ్రమ. అలా లేదు. భగవంతుడే మొట్టమొదటి పరిపాలించేటువంటి మనువుగా, అవన్నీ సూర్యవంశం, సూర్యుని యొక్క దీంట్లోంచి వచ్చేటువంటి ప్రభువులుగా భగవంతుడే వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మానవులందరూ కూడా వాళ్ళ నుంచి దిగి వచ్చిన వాళ్ళ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అలాగే ఆ ఋషులు కూడా మొట్టమొదట వాళ్ళు శరీరం ధరించి వాళ్ళు దిగి వస్తే వాళ్ళ సంతతిగా అందరూ కూడా మానవ జాతి అంతా కూడా వచ్చినటువంటి తప్ప మొట్టమొదటి ఉన్నటువంటి మానవుడు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి వాళ్ళు, మానవుడు మొట్టమొదట వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళు. ఆ వెలుగుల ప్రతినిధులుగా సూర్య చంద్రవంశములు ప్రభువులుగా వచ్చారన్నమాట. అప్పుడు ఏం చేశారంటే సృష్టి ధర్మాన్ని స్థిరపరచడం కోసం క్రమశిక్షణ అనేటువంటిది ఏర్పరిచి మను అనేటువంటి రూపంలో తాను దిగి వచ్చాడు. అంటే మానవుడు ఎలా ఉండాలి, మానవుడు ఎలా ప్రవర్తించాలి, మానవుడి యొక్క వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ అనేటువంటిది ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఏర్పరిచినటువంటిది మనువు. అందుకని ఆ రూపంలో మళ్ళీ మనువుగా అవతారంగా దిగి వచ్చాడు. ఇది కూడా మనం భాగవతంలో చెప్పుకున్నాం. అలాగే మానవ విద్యాలయములుగా గృహస్థ ధర్మములు స్థాపించి, గృహస్థ ధర్మము దాంపత్యము, భార్య భర్త పిల్లలు, ఆ పిల్లలకి శిక్షణ అనేటువంటి తల్లిదండ్రులు ఎలా ఇవ్వడం, ఈ వ్యవస్థ అంతా ఏర్పరిచారు. పురాణ పురుషుడే పాలిత ధర్మములను నిర్మాణం చేసి, అంటే పాలక ధర్మములు పరిపాలించేటువంటి వాళ్ళ యొక్క ధర్మాలు ఏమిటి, పరిపాలింపబడే ప్రజలు యొక్క ధర్మాలు ఏమిటి అనేటువంటిది ఈ లా, ధర్మం మన లా అంటాం చూసారా, ఇదంతా కూడా భగవంతుడే మనువుగా వచ్చినప్పుడు అవన్నీ కూడా స్థాపించడం అనేటువంటిది ఏర్పడింది. కాలక్రమాన పరిపాలకులు ప్రజలను పీడించిన వేళల్లో క్రమంగా ఏమవుతుందంటే కొన్ని లక్షల సంవత్సరాలు అలా అయినప్పటికీ వాళ్ళు పరిపాలించేటువంటి వాళ్ళు ప్రజల్ని పీడించడం అనేటువంటి దానివల్ల ఆ దుర్బుద్ధి పుట్టింది. అంటే ఇదేమిటండి, మరి భగవంతుడి యొక్క సృష్టి మొదల నుంచి భగవంతుడు ఈ ధర్మాన్ని స్థాపించాడు, మరి ఇలాంటివి ఎందుకు పుడతాయంటే అది అంటే పాపం ఆచరణం అనేటువంటిది ఎలా పుడుతుంది అని సందేహం వస్తుంది. భగవంతుడే అవతారంగా దిగి వచ్చి ఇవన్నీ కూడా స్థాపిస్తే ధర్మాలని వాటన్నిటినేను ఆయన నుంచి వచ్చినటువంటి వాళ్ళుగానే అంతగా మనం మానవులు వస్తే మళ్ళీ వీళ్ళలో ఎందుకు పాపాచరణం, పాపబుద్ధి ఎందుకు పుడతాయి అని మన సందేహం వస్తుంది. ఈ సందేహానికి భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడు వేసిన ప్రశ్నకి సమాధానంగా చెప్పాడు. పాపం ఎందుకు ఆచరిస్తాడు అని అడిగాడు అర్జునుడు కృష్ణుడిని. ఏ కారణం చేత పాపం ఆచరిస్తాడంటే కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ, కామక్రోధాదులు అనేటువంటివి రజోగుణం వల్ల పుడతాయి. అటువంటి రజోగుణము, దాని తర్వాత తమో గుణము, రజోగుణం వలన ముఖ్యంగా పాప ఆచరణం, పాపం అనేటువంటి విధంగా ఆచరించడం అనేటువంటిది పుడుతుంది అన్నాడు. అది ఎలాగా అంటే మరి పాపం ఎందుకు పుట్టాలండి అంటే అది కూడా సృష్టిలో ఉన్నటువంటి ఒక భాగమే అన్నాడు. దాన్ని ఎప్పటికప్పుడు ఎలాగైతే దీపం వెలిగిస్తే ఆ దీపం కొడిగడుతూ ఉంటుందో,
అంటే మనం ఇప్పుడు ఏమంటున్నామంటే అది ఎప్పుడో పూర్వం విషయం అండి. కొవ్వొత్తులు లాంతలో ఉన్నప్పుడు దీపాలు వెలిగిస్తే కొడిగడతాయి, కానీ మనం ఇప్పుడు ఎలక్ట్రిక్ దీపాలు కొడిగడుతున్నాయా అని. ఎలక్ట్రిక్ దీపాలు కూడా మెల్లిగా ప్రకాశం తగ్గుతుందా లేదా మనకు తెలుసు. కొన్నాళ్ళు అయిన తర్వాత ప్రకాశం తగ్గి చివరికి అవి ఆరిపోతాయి. మళ్ళీ కొత్తగా కొనుక్కొని వేసుకుంటాం. లేకపోతే ఎలక్ట్రిసిటీ బల్బులు తయారు చేసే కంపెనీలు ఇన్నాళ్ళు ఉండేవి కావు, అవి పర్మనెంట్గా ఉండిపోతాయి. అందుకని అన్నీ కొడిగడతాయి. అందుకని కొడిగట్టడం అనేటువంటిది లక్షణం. అది తయారు చేస్తున్న మానవుడే కొడిగడుతుంటే మానవుడి బుద్ధికే కొడిగడుతుంటే వాడికి కొడెందుకు కట్టదు? అందుకని పాపాచరణం అనేటువంటిది వాళ్ళలో వచ్చి ప్రజల్ని పరిపాలకులు పీడించడం అనేటువంటిది దాన్ని అప్పుడు మళ్ళీను అలా ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరైతే దుష్టులుగా అయినటువంటి ప్రభుత్వ నాయకులుగా ఉంటారో వాళ్ళని వాళ్ళందరినీ కూడా తొలగించి శిస్తున్న దుష్ట సంరక్షణ, దుష్ట ధర్మ సంస్థాపనం అనేటువంటిది చేయడం కోసం చేసి అప్పుడు ఏం చేశాడంటే ఒక వ్యవస్థగా వచ్చి, ఒక పరశురామ అవతారంగా వచ్చి వాళ్ళందరినీ కూడా ఆ దుష్టులైనటువంటి పరిపాలకులు ఎక్కువైనప్పుడు వాళ్ళందరినీ సంహరించి మళ్ళీ ఆ భూమిని అంతటినీ కూడా అందరికీ పంచి మళ్ళీ చేశాడు. అది విప్లవాత్మకమైనటువంటి సంఘ నాయకుడుగా మనకు కనిపిస్తాడు పరశురాముడు. అది పరశురామ అవతారం. దానివల్ల ఏం జరిగిందంటే దుష్టులైనటువంటి పరిపాలకులందరూ కూడా వాళ్ళందరినీ కూడా సంహరించి సరైనటువంటి వాళ్ళు మంచి మళ్ళీ సంపూర్ణమైనటువంటి సద్గుణాలతో ఉన్నటువంటి వాళ్ళు నిలిచారు. వాళ్ళే మన రఘు వంశంలో ఉన్నటువంటి మహారాజులుగాను. అందువలన దాంట్లో పూర్తిగా ప్రజారంజకుడైనటువంటి చక్రవర్తిగా మరలా ఆ పరశురామావతారం వచ్చినటువంటి స్వామి మళ్ళీ రామావతారం రాముడుగా అవతరించడం జరిగింది. ఆ రామావతారంలో ఆయన పెద్దల ఎడల విధేయత అనేటువంటిది, ఏకపత్ని వ్రతం, పాతివ్రత్యం, కాద దుష్టులైనటువంటి వాళ్ళని శిక్షించి మళ్ళీ సరైనటువంటి విధంగా ఏర్పాటు చేయడం, అలాగే ఋషుల్ని వాడి ధర్మాన్ని రక్షించడం, ప్రజారంజనకరంగా సంఘ ధర్మాలు అనేటువంటి మళ్ళీ స్థాపించడం, ఇవన్నీ రామావతారంలో భగవంతుడు ఆయనే చేశాడు. అలాగే సూర్యునకు భూమికి నడమ దాంపత్య యజ్ఞం అనేటువంటిది, అంటే సూర్యుడు పురుష శక్తికి, అందుకని సూర్యుడు తండ్రి అంటారు, తండ్రిని సూచిస్తాడు. ఆ తర్వాత చంద్రుడు తల్లిని సూచిస్తాడు. ఆ చంద్రుడి నుంచి వచ్చినటువంటి కిరణాల వల్ల ఏర్పడినటువంటి ఈ భూమి ఉందే, ఈ భూమి మనందరికీ కూడా మాతృస్థానం, అందుకని భూమిని తల్లి అంటారు. అందుకని ఆ సూర్య కిరణములు అనేటువంటి వాటి వల్లే మన భూమి మీద ఫెర్టిలైజేషన్ అనేటువంటిది చంద్రుడి ద్వారా వచ్చేటువంటి కిరణాలు ఆ సూర్యుని యొక్క దీనివల్ల జరుగుతుంది. అందుకని ఇది ప్రతి సంవత్సరం కూడా ఒక యజ్ఞంగా జరిగి సస్య సంపద నిజమైనటువంటి సంపద ఏమిటంటే సస్య సంపద, అంటే మనకి పొలములు బాగా పండి ధాన్యం బాగా సమృద్ధిగా పండి ఆహారం అనేటువంటిది దాన్ని వచ్చేటువంటి నిజమైనటువంటి సంపదగా సూర్యుడిని ఎద్దు అంటారు. మనకు వేదంలో ఉన్నటువంటి దాంట్లో సూర్యుడిని ఎద్దుగా వర్ణిస్తారు, భూమిని గోవుగా వర్ణిస్తారు. వేదంలో చాలా చోట మనకు వస్తున్నది. ఆ రకంగా యజ్ఞార్థమైనటువంటి విధంగా స్థాపించడానికి అందరూ కూడా భూమిని దున్నడం, ఇది కూడా మనకి జనకుడు మొదలైనటువంటి రాజర్షులు యొక్క రీడం మనకు కనిపిస్తుంది. రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి పరిపాలించేటువంటి రాజు, అందులో ఉన్నటువంటి ప్రజలు అందరూ కలిసి కృషికర్మ, భూమిని దున్నడం, పొలంలో పనిచేయడం అనేటువంటిది కంపల్సరీ. అందుకని జనకుడు రాజ్యంలో వ్యవసాయం అనేటువంటి దాన్ని దున్నడం అనేటువంటిది, భూమిలో వ్యవసాయం చేయడం అనేటువంటిది చేసేటువంటి వాడు తప్ప చేయనటువంటి వాడిగా రాజ్యంలో స్థానం లేదన్న. అంతేగాని దున్నేవాడిది భూమి అనేటువంటిది కాదు. అక్కడ భూమి తప్పకుండా అందరూ దున్నాలి అనేటువంటిది అక్కడ రూల్ తప్ప, లేకపోతే దున్నేవాడిది భూమి అంటే రౌడీలుగా తయారు చేయడం వాళ్ళని, అంటే దున్నపోతులుగా తయారు చేయడం అన్నమాట వాళ్ళని. జనకుడు ఆయన పశుగణ సంపదను ఆరాధించడం, పాడి పంటలు ఇవన్నీ చేసి, అలాగే మళ్ళీ కృష్ణావతారం
వచ్చినప్పటికీ ఇక్కడ వసుదేవుడు కూడా పశుగణ సంపదని ఆరాధించి పాడి పంటలు అనేటువంటివి యజ్ఞార్థమైనటువంటివి. యజ్ఞార్థం, అది ఒక యజ్ఞం అన్నమాట. అది యజ్ఞం అని ఎందుకన్నారంటే ఆ పండిన పంట వాడు ఒక్కడే తినేస్తాడా? అసలు అప్పుడు అందరూ కలిసి పంట పండించుకునేవాళ్ళు. అంతేగాని ఎవడి భూమి వాడు దున్నుకోవడం అలా ఉండదు. అందరూ కలిసి అందరూ సమిష్టిగా వ్యవసాయం చేసి పండించి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి పంటని సమానంగా వాళ్ళందరూ కూడా ఉపయోగించుకునేవాళ్ళు. అప్పుడు వృద్ధి చేసి పంచిపెట్టడం అనేటువంటిది అది వైశ్య ధర్మం అంటారు. వినిమయం చేసుకోవడం, ద్రవ్యం వినిమయం అన్నమాట. అది దానికోసం మరొక అవతారం ఎత్తాడు. అతనే దేవకి అష్టమ గర్భం దిగి వచ్చిన మన బాలకృష్ణుడు అన్నాడు. ఇదంతా ఎవరు చెప్తున్నారు? గర్గులు చెప్తున్నాడు. వానితో పాడి పంటలను విస్తరింపజేయు సహచరులుగా దేహములు దార్చిన యజ్ఞామూర్తులైన వ్రజవైశ్య గణములు ధన్యజీవులు. ఎప్పుడైతే కృష్ణుడు అవతరించాడో అప్పుడు ఈ వ్రజగణం అందరూ వీళ్ళలో కూడా చాలా మహానుభావులైనటువంటి వాళ్ళు కూడా అవతరించారు ఈయనతో సహకరించడం కోసం. ఈ సంపదను అనుభవించుచు వినిమయ సౌకర్యం కొరకై పూర్వము శిక్షణాలయములు మనుచే గ్రామములు ఏర్పడినవి. శిక్షణాలయములుగా, గ్రామం అంటే గుంపు అని అర్థం. ఈ గ్రామ వ్యవస్థ అనేటువంటిది మను ఏర్పాటు చేశాడు మనకి. ఈ మను ఏర్పాటు చేసినటువంటి గ్రామం ఇవంతా కూడా వినిమయ సౌకర్యం అంటే గ్రామములు అప్పుడు నగరాలుగా ఉండేవి కావు. నగరాలను ఎక్స్పాండ్ చేసేవారు కాదు. సిటీస్ కట్టుకోవడం, ఆ సిటీస్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడం అవన్నీ చేసేవాడు కదా. అదంతా కూడా ఫూలిష్ పనులు. చక్కగా పంట పండుతున్నటువంటి దాన్ని కాస్త సిటీగా మార్చేయడం అంటే ఏమిటంటే నోట్లో మనకు తినేటువంటి ఆహారం లేకుండా చేసుకోవడం అన్నమాట. అది అలా మార్చేయడం అనేటువంటిది అది ఆ కాలంలో ఎప్పుడు కూడా జనకుడు వాళ్ళ రాజ్యంలో కానీ లేకపోతే ఇక్కడ శ్రీకృష్ణుడుగా ఆయన వచ్చినప్పుడు మళ్ళీ వసుదేవుడు వాళ్ళు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా అలా చేయలే. అన్ని గ్రామాలుగానే ఉంచారు. ఒకవేళ ఒక గ్రామంలో ఉందనుకోండి, ఆ గ్రామంలో ఉన్నటువంటిది ఒక 100 కుటుంబాలు ఉన్నాయనుకోండి, మళ్ళీ ఇంకో గ్రామం ఎస్టాబ్లిష్ చేస్తారు. అంతేగాని గ్రామాలు అలా పెరిగిపోయి గ్రామాలు పట్టణాలు గాను, పట్టణాలు నగరాలు గాను, నగరాలు మహానగరాలు గాను ఏ చేస్తే ఏమవుతుంది? నోట్లో మట్టి కొట్టుకోవాలి, ఆహారం దొరకదు. అలా మనమే చేసుకుంటే అప్పుడు ఆహారాన్ని మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి దుస్థితి వస్తుంది. మనకి ఇప్పుడు ఏం జరుగుతుందో అది చేస్తుంది. మనం తినేటువంటి తిండి గింజల్ని, మనకి విత్తనాలని అన్నిటిని దిగుబడి చేసుకోవడమే అన్నీ ఇంపార్టెంట్. మన దేశాన్ని అలా చేయడం కోసమే మరి ఇప్పుడున్నటువంటి దేశాలన్నీ పాశ్చాత్య దేశాల్లో పెద్ద పెద్ద అగ్రరాజ్యాలని మనకు ప్రయత్నం చేస్తుంది. అదే ఇప్పుడున్నటువంటి జరుగుతున్నటువంటిది. అదే భారతదేశానికి మనం అన్నీ కూడా వచ్చినట్టు ఇంపోర్ట్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి పండిన తర్వాత దాని నుంచి వచ్చినటువంటి విత్తనాలుగా పనికిరావు. ఇప్పుడు అంతేగా, ప్రతి సంవత్సరం విత్తనాలు కొనుక్కోవాలంటే ఎంత హాస్యాస్పదం. మామూలుగా ఏమవుతుంది, మనం పంట పండించుకుంటే దాంట్లో కొంత భాగం విత్తనాలు ఉంచుకునేవాళ్ళు, మిగిలినటువంటి పంట అంతా అందరూ చక్కగా వాళ్ళు చేసుకుని సంవత్సరం అంతా హాయిగా తిండి ఇవన్నీ బాగుండేది. ఇప్పుడు వచ్చినటువంటిది విత్తనాలుగా పనికిరాదు, మళ్ళీ విత్తనాలు కొనుక్కోవాలి. అంటే వాడికి ఉన్నటువంటి సంపద, వాడికి ఉన్నటువంటి ధనం మొత్తం అంతా కూడా, సంపద అంతా కూడా వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది. అది ఇప్పుడున్నటువంటి ప్రణాళిక అంతా. అప్పుడు జరుగుతున్నటువంటిది ఆ ప్రణాళిక ఇప్పుడు మళ్ళీ కూడా వాడు భారతదేశాన్ని ఇలా నాశనం చేయడం కోసం చేసేటువంటిది ఇప్పుడు జరుగుతూనే ఉంది. అందుకని అప్పుడు అప్పుడు గ్రామాలుగా ఉంచి ఒక గ్రామంలో సంపదను సమీకరించి అన్నోదకములు, అన్నము పానీయం ఇవన్నీ కూడా అందజేయుటకై యజ్ఞ వాటికలు ఏర్పరచరి. అంటే యాగశాలలో యజ్ఞ వాటికలు అంటే నిరంతరం యజ్ఞం చేసేటువంటి స్థానం అన్నమాట. అవి ఏర్పరిచారు. ఎందుకోసం అంటే యజ్ఞం ఏదో కొంతమంది కూర్చుని చేసుకునేటువంటిది కాదు. ఇది మొత్తం అందరికీ కూడా గ్రామంలో అంటే ప్రజలందరికీ పనికి వచ్చేటువంటిది. అందుకోసం అన్నమాట. అవే కాలక్రమం దేవాలయములైనవి. అందుకని దేవాలయాలకు అప్పుడు ఎండోమెంటు ఇలాంటిది ఏమి ఉండేది కాదు. ఎందుకంటే ఉంటే ప్రభుత్వం యొక్క దీంట్లో ఉన్నట్టయితే ఆ దేవాలయంలో దేవుడికి ఎలా ఉండాలో కూడా వీళ్ళు నిర్ణయించాల్సి వస్తుంది. అలా ఉండకూడదు కదా.
అందుకని ఆ గ్రామస్తులందరూ పొలముల్లో తోటల్లో కృషి యజ్ఞం నిర్వర్తించి గ్రామ మధ్యమున ఒక సస్య నిలయం నిర్మించి గ్రామం సెంటర్లో ఒక పెద్ద సస్య నిలయం అంటే పండిన పంట అంతటినీ కూడా అక్కడ ఉంచడం, ఆ ధాన్యాన్ని ఉంచడం కోసం ఒక పెద్ద నిలయం ఉండేది. అదే ఇప్పుడు కూడా ఉన్నాయి కదండి గోడౌన్స్. ఇప్పుడు కూడా FCI మొదలైనటువంటి గోడౌన్స్ ఉంటాయి. ఏ లాభం, అందులో ఉంటాయి. అందులో కుళ్ళిపోతూ ఉంటే దాన్ని తీసుకెళ్ళి పారబోయడం జరుగుతూ ఉంటుంది. ఇది మనం చూస్తూనే ఉన్నాం. పంట అంతన్నీ కూడా ఆ గోడౌన్స్లో పెట్టేస్తారు. ఆ వ్యవస్థ పాడైపోయి పురుగులు పట్టేసి చివరికి పురుగులు పట్టేసిన ధాన్యాన్ని తీసుకెళ్ళి పారబోయడానికి మళ్ళీ వాడి టెండర్స్ పిలిచి వాడికి మళ్ళీ పెద్ద వ్యాపారం మనం చూస్తూనే ఉన్నాం. ఎలాంటి పనులు చేస్తున్నారు. అందుకని అందుకోసం కాదు, అందరికీ కూడా సంబంధించినటువంటిది మొత్తం ఒక పెద్ద సెంటర్లో నిర్మించేవాళ్ళు గ్రామం మధ్యలో. అందుకని అలా చేసినప్పుడు ధాన్యాదులను సమకూర్చేవాడు. గ్రామస్తులందరూ ఆరాధనము భోజనాధికములు అతడినే నిర్వహించేవాడు. ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే గ్రామంలో ఉన్న వాళ్ళు ఎవరింటో వాళ్ళు వేరే వేరే వండుకోవడం ఉండేది కాదు. అందరూ కలిసి ఆ యజ్ఞవాటిక ఆలయం దేవాలయం అనేటువంటి చోటే అక్కడే వాళ్ళు వండుకొని ఊళ్ళో అందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడే భోజనం చేసేవాళ్ళు కామన్గాను. అది ఇప్పుడు కొత్తగా ఏదో సమాజాన్ని ఉద్ధరిస్తున్నాం ఇప్పుడు అనేటువంటిది తీసుకొచ్చాను కదా. అసలు అది మొట్టమొదటి ఉన్నదే అది వ్యవస్థ. దాన్ని పాడు చేసుకోవడం వల్ల మళ్ళీ ఇప్పుడు కొత్తగా చేయాల్సి వస్తుంది తప్ప ఉన్నటువంటి వ్యవస్థ అది. అందుకని రఘురాముని కాలం నుండి రామాలయములు, ఆ దేవాలయాలు క్రమంగా రామావతారం వచ్చిన తర్వాత అవన్నీ రామాలయాలు అయ్యాయి, అలా ఏర్పడ్డాయి. ఆ తర్వాత అన్నోదకాల విభజనము కొరకు దేవాలయాలు క్రమంగా అక్కడ చిన్న చిన్న ఆలయాలు అంటే గ్రామ దేవతల ఆలయాలు అవి కూడా ఆ వ్యవస్థ కూడా ఏర్పడింది. అవి గ్రామానికి రక్షణ కేంద్రములు ఈ దేవాలయాలు, ఈ గ్రామ దేవతల దేవాలయాలు. అవే పొలిమేరలో శక్తి ఆలయములు, వీరభద్ర నిలయములు, పోతురాజు గుళ్ళు అనేటువంటివి ఇవన్నీ కూడా అందుకోసం ఏర్పడినవి. తర్వాత గ్రామవాసులు వాళ్ళ పిల్లలకి విద్యాభ్యాసం అంతా కూడా ఆలయాలు దేవాలయంలో జరిగేది. అంతేగాని వేరే బళ్ళు పెట్టి స్కూళ్ళు పెట్టి ఆ స్కూల్లో పాపం ఉపాధ్యాయులు పాఠం కూడా చెప్పడానికి వీలు లేకుండా నువ్వు వీడికి ఆ పిల్లలకి ఇది చేసేవా, లేకపోతే ఇక్కడ టాయిలెట్స్ బాగున్నాయి లేదా ఫోటోలు తీసి పంపించు, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేసేవాళ్ళు కాదు. అసలు వేరే విద్యాలయాలు వేరే ఉండేవి. దేవాలయం, విద్యాలయము, వైద్యాలయం ఈ మూడు కలిసే ఉండేది. ఈ మూడు ఒకటే ప్లేస్, పెద్ద ప్రాంగణం. అందులోనే విద్యాభ్యాసం పిల్లలకి, అందులోనే దేవాలయం, తర్వాత అందులోనే వైద్యాలయం, ఇవన్నీ కూడా కలిసే పనిచేస్తూ ఉండేవి. అందరూ వచ్చి తినేది కూడా అక్కడే, అందరూ వచ్చి భోజనం చేసేది అక్కడే. అది నిజమైనటువంటి సోషలిజం, గ్రూప్ లివింగ్ అనమాట. అంతేగాని సోషలిజం అని పేరు పెట్టి అందరిలోనూ ఉన్నటువంటి కొంతమందిని విడదీసి వీళ్ళంతా సోషలిస్టులు అని చెప్పి అలాంటిది విడదీయడం కోసం కాదు. నిజమైనటువంటి గ్రూప్ లివింగ్ అనేటువంటిది అందులో మనకు కనబడేది. అందులో ఏమిటంటే విద్యా గురువుల పర్యవేక్షకుడుగా, గ్రామవాసుల ఆరోగ్యమునకై ఆయుర్వేద వేత్తగా, కాల నిర్ణయమునకై జ్యోతిర్విధుడుగా సర్వజ్ఞుడి మహానుభావుడు ఒక దేవాలయం అధిపతిగా ఉండేవాడు. అతని పురోహితుడు అనేవారు. అనగా గ్రామ ప్రజలకు పురోగామి నడుచు హితము కోరేటువంటి వాడు. అలాగా ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి విద్య అనేటువంటిది, వైద్యం అనేటువంటిది, వాళ్ళకి మంచి జరగడం, ఏది చేస్తే బాగుంటున్నటువంటిది, ఇవన్నీ కూడా చెప్పగలిగినటువంటి ఒక మహానుభావుడైనటువంటి వాడిని, అతని యొక్క అధ్యక్షతలో ఇవన్నీ జరిగేవి. అది దీంట్లో జరిగేది. ఇంకా మనం పురాణ పురుషుడు చివరి అధ్యాయంలో ఉన్నాం. శ్రీకృష్ణుడు అవతరించి సంవత్సరమైన తర్వాత ఆ రోజున ఒక సభ చేసి అక్కడ గర్గుల వారు మాట్లాడుతూ ఉన్నారు సభలో. అందులో సారాంశం కూడా ఏంటనేటువంటిది ఇందులో ఇచ్చారు మనకి. అది కూడా సూతుడు పురాణ సంహితలోని కథాభాగములను గానం చేశారు. దానిలో ఉండేటువంటి సారాంశాన్ని ఇట్లా వివరించారు
అంటూ ఆయన చెప్తూ వస్తున్నారు. దానిలో భాగంగా ఫైనల్గా ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఎంతమంది ఎన్ని రకాలుగా ఒక గ్రూప్ లివింగ్ అనేటువంటి దానికోసం, బృంద జీవనం కోసం గ్రామ నిర్మాణములు అనేటువంటివి మనువు దగ్గర నుంచి వచ్చినాయి. ఆ గ్రామాల్లో ఎట్లా ఉండేవాళ్ళు నిన్న చెప్పుకున్నాం మనం. దేవాలయంలోనే అందరూ భోజనం చేసేవాళ్ళు, దేవాలయమే వైద్యాలయము, విద్యాలయము, అలాగే అదే వాళ్ళకి బ్యాంకు కూడా. అంటే గ్రాసం అంతా కూడా తెచ్చి అక్కడ పెట్టుకునేవాళ్ళు. ఊరి మొత్తానికి ఒకటే పంట, అంటే ఒకటే పొలం, ఊరికి కావాల్సినవి పండించుకొని అక్కడ పెట్టుకునేవాళ్ళు, అందరూ అక్కడే తినేవాళ్ళు. అలాంటి చక్కటి ఒక గ్రామం నిర్మాణం చేసి వాళ్ళందరికీ కూడా చక్కగా మంచి మార్గంలో ముందుకు పయనించడానికి ఎలా జీవించాలో ఆ దేవాలయంలో ఉండి రోజు రాత్రిపూట కూర్చొని చెప్పేటువంటి పురోహితుడు కూడా ఉండేవాడు ఒక ఆయన. చెప్తూ అక్కడ చెప్తున్నారు, ఇందరిలో ఇన్ని రూపములతో కర్మసిద్ధి కలిగించి ధర్మసిద్ధిని సమకూర్చుటకై కాలస్వరూపుడకు భగవంతుడే పనిచేయుచుండును. ఇన్ని రకాలైనటువంటి వాళ్ళ ద్వారా పనిచేస్తూ ఉండేటువంటి వాడు ఒకడే, ఆయనే పరమాత్మ, కాలస్వరూపుడైన పరమాత్మ అని. అతడే అన్ని విధములుగా దిగివచ్చునట్టి పురాణ పురుషుడు. ఆయనే పురాణ పురుషుడు కూడా. అతని సమగ్ర స్వరూపమును ఉపదేశించుటకే కృష్ణద్వైపాయనుడు పురాణ సంహితను సూతిని మూలమున మనకందరకు ప్రసాదించెను. ఆ పురాణ పురుషుడు అనేటువంటి ఆయన యొక్క సమగ్ర స్వరూపం మనకు దర్శనమివ్వడం కోసం కృష్ణద్వైపాయనుడు పురాణ సంహితను రచించాడు. అది సూత్రుల ద్వారా మనకు అనుగ్రహింపబడింది. దానిని అనుసరించి యజ్ఞార్థముగా జీవితములు మలుచుకొనుచు మన బాలకృష్ణుని పురాణ పురుషుడుగా దర్శించి పెంచి పెద్దవానని చేసి అతని మార్గమును అనుసరించుటయే మన ప్రస్తుత కర్తవ్యము అని గర్గుల వారు చెప్పారు. యజ్ఞార్థముగా జీవితము మలుచుకొనడము అంటే ప్రతి వాళ్ళు కూడా ఇంకొకళ్ళ కోసం నలుగురికి ఉపయోగపడేటట్టుగా జీవించటం. ఇలా సమాజంలో ప్రతి వాళ్ళు కూడా ఇంకో నలుగురికి, లోకంలో నలుగురికి పనికొచ్చేటట్లుగా జీవించడం అనేది చేస్తూ జరిగితే ఆటోమేటిక్గా సమాజం అంతా బాగుంటుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా తమ కోసం కాకుండా మిగతా సమాజం కోసం అని ఎప్పుడైతే ఉందో, ప్రతి వాళ్ళు అలాంటి భావంలో ఉంటే ఏం జరుగుతుంది? దాన్నే రామరాజ్యము అన్నారు. మాస్టర్గా చెబుతారు, కర్తవ్యముల కోసం పాటుపడేదాన్ని రామరాజ్యం అంటారట, హక్కుల కోసం పోరాడేదాన్ని రావణ రాజ్యం అంటారు. మన కర్తవ్యం ఏమిటి అనేటువంటిది ఎవరైతే చేస్తూ వస్తారో అలా ప్రతి వాళ్ళు అదే రకంగా ఉన్నారనుకోండి, అందులో స్వార్థం ఏమీ లేదు, ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. కాబట్టి దాన్ని యజ్ఞము అంటారు. యజ్ఞము అంటే ఫలితము ఆశించకుండా లోకశ్రేయస్సు కోసం చేసేటువంటి పనిని యజ్ఞము అంటారు. అంటే హవిస్సులు వేస్తూ, నేతులు వేస్తూ, హోమగుండాల్లో చేసేటువంటివి కూడా యజ్ఞములే. కానీ అది మాత్రమే కాదు యజ్ఞం అంటే. అసలు యజ్ఞము అంటే ఏమిటి అంటే అది కూడా లోకహితం కోసం చేస్తారు. కొద్దిమంది వాటిని కూడా వాళ్ళ స్వార్థం కోసం ఏదో కలిసి రావాలని హోమాలు యాగాలు చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు వేదమును తీసుకొని వాళ్ళ స్వలాభం కోసం వాడుకోవటం, అంటే వేదం ఎందుకు ఇచ్చారో దాన్ని మానేసి దాన్ని ఇంకో రకంగా మిస్యూజ్ చేసుకోవటం అన్నమాట. ప్రస్తుత రోజుల్లో సెల్ ఫోన్ పర్పస్ ఏదో దాన్ని పక్కన పెట్టి మిగతా వాటన్నిటికీ వాడుకుంటున్నట్లుగా. అలాంటి వాళ్ళని వేదవాదరతులు అన్నారు. అంటే పనికి మాలిన వాళ్ళ కింద లెక్క అన్నమాట, ఉపయోగం లేదు దానివల్ల. అలా కాకుండా అది ఎందుకు ఇవ్వబడింది, పర్పస్ ఏమిటో తెలుసుకొని దాన్ని సద్వినియోగం చేసుకోవటం అని అర్థం అన్నమాట. అట్లా ఈ జన్మ మనకి ఎందుకు ఇచ్చారు అని తెలుసుకుంటే మన దేహంలో ఉండే ప్రతి పార్ట్ మనకు చెబుతూ ఉన్నాయిట. చేతికి ఎడం చేతికి దురద పుట్టిందనుకోండి, ఎడం చేయే గోక్కోలేదు, కుడి చేయి ఎడం చేతిని గోకాలి. అలాగే దేహంలో ఏ పార్ట్కి వచ్చినా ఆ పార్ట్ అది చేసుకోలేదు, కంటి మీద దురద పుట్టింది, చెయ్యి సహాయం చేయాలి. ఇంకేదో బాధ వచ్చింది, నడుచుకుంటూ వెళ్ళాలి, కాలు సహాయం చేయాలి. అంటే ఇందులో ఏ పార్ట్ గొప్పది అంటే మన కథ చెబుతారు, దేహంలో ఉండే ప్రతి అవయవం కనుక కాంపిటీషన్ ఫీల్ అయింది అనుకోండి, నేను గొప్ప అంటే నేను గొప్ప అని, నువ్వు ఏమో నవ్వులుతావా, నేలకేమో టెస్ట్ చేస్తుందా, నాకు ఆ రెండూ లేవు, నేను జీర్ణం అయ్యేట్టు చూడాలా అని లోపల జీర్ణ వ్యవస్థ నేను స్ట్రైక్ చేస్తున్నాను 10 రోజులు అన్నదనుకోండి, మన పరిస్థితి ఏమిటి? దేహంలో ఉండే ఏ ఆర్గాన్ అయినా నేను గొప్ప అని ఫీల్ అయ్యి నా సంగతి మీకు అర్థమయ్యేట్టు చేస్తాను చూడండి అని స్ట్రైక్ చేయటం మొదలు పెడితే మనం బ్రతుకుతామా? అంటే వాటి మధ్య ఏమున్నది? మాస్టర్ గారు చెబుతారు, ఆర్గాన్స్ అన్నిటి మధ్య చక్కటి కోఆపరేషన్ ఉందిట.
కాబట్టి దాని నుంచే ఆర్గనైజేషన్ అనే పదం పుట్టింది అని చెప్పారు. ఆర్గాన్స్ అన్నిటి మధ్య ఒక చక్కటి యూనిటీ, వన్నెస్ ఉంది. అవి కోఆపరేషన్ ఉన్నాయి తప్ప కాంపిటీషన్ లేదు వాటి మధ్య. అలా మన దేహంలో ఉండే అవయవాలు మనకు అనుక్షణం తెలియజేస్తూ ఉన్నాయి. ఏమిటి? మనం కూడా అలా కోఆపరేట్ చేసుకుంటూ ఒకళ్ళొకళ్ళు సహకరించుకుంటూ బ్రతకడం అనేటువంటిది. అలా మనం గనక చేయడం యజ్ఞార్థమయంగా గనక మనం జీవితాలని మలచుకుంటూ అదొక పక్కన బాలకృష్ణుడు పురాణ పురుషుడుగా దర్శించి పెంచి పెద్దవాడిని చేసి అతని మార్గం అనుసరించుటయే మన ప్రస్తుత కర్తవ్యము. పిల్లవాడిగా ఉండొచ్చు, కానీ ఆయన సాక్షాత్తు పరమాత్మ కనుక ఆయన చక్కగా పెంచి పెద్దవాడిని చేస్తే ఆయన మార్గంలో మనం నడిస్తే సరిపోతుంది. అదే మన ప్రస్తుత కర్తవ్యము అని చెప్పారు. అప్పటికి బాలకృష్ణుడి వయస్సు ఎంత? కరెక్ట్గా సంవత్సరం. ఇంకా చెబుతున్నారు, అంతటితో ఆయన మాట్లాడటం పూర్తయింది. రాత్రివేళ దీపకాంతులతో నర్తన సంగీత కళా విలాస గోష్ఠులు వినోదము కలిగించినవి. చక్కగా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ప్రదర్శించారట. అందరూ కలిసి సభ చేసుకున్నారు కనుక. ఆ తర్వాత గోప యువకులు మహోత్సవముతో లలిత కళా ప్రదర్శనములు చేసిరి. వేణువులతో, మద్దెలతో, కంచుతాళములతో చేసిన నర్తన గోష్ఠిలో ఆబాల గోపాలము అఖండ భక్తిభావమున మైమరచి పులకించిరి. ఆ తర్వాత చెబుతున్నారు, కొంచెము దూరముగా దానవేశ్యల కుటుంబములో ఆసీనులై వినోదములో పాల్గొన కుతూహల పడిరి. మీకు గుర్తుందో లేదో కానీ అంతకుముందు వచ్చింది మనకి ఇదే పురాణ పురుషుల్లోనే. ఏంటంటే కొంతమందిని యవన వేశ్యల్ని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని పాడు చేయాలి, వీళ్ళందరినీ పొల్యూట్ చేయాలని పంపిస్తే మధురకి వాళ్ళని కేసి వీళ్ళందరూ కూడా కంసుడు కలిసి ఊళ్ళ మీదకి తరిమారు పొల్యూట్ చేయడానికని. వాళ్ళు వస్తే వాళ్ళని చూసి వీళ్ళు మోహపడకపోగా జాలిపడ్డారు. పాపం వీళ్ళ పరిస్థితే అని దూరంగానే ఉంచి వాళ్ళకి తిండి గింజలు అవి ఇవ్వటం మొదలుపెట్టారు. ఇస్తూ వాళ్ళకు ఒక మాట చెప్పారు, మీరు పిచ్చి వేషాలు వేయకుండా పద్ధతిగా జీవిద్దాం అనుకుంటే మా దగ్గర ఉండండి, మీ సంగతి మీ క్షేమం మేము చూస్తాం. అలా కాదు అనుకుంటారా, ఇక్కడ మళ్ళా గనక వస్తే దేహశుద్ధి కాదు, దేహభాగాలే కట్ అయిపోతాయి, జాగ్రత్త, చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి అని. వాళ్ళు మాకు అలాంటివి ఇష్టం లేదండి, కాబట్టి మేము మీతో చక్కగా జీవిస్తాము అని చెప్పి వాళ్ళు అప్పటిదాకా ఎలాంటి ప్రవర్తనలో ఉన్నారో అది మానివేసి వీళ్ళతో ఉండడం మొదలుపెట్టారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఊరికి చివరగా వాళ్ళకి ఇళ్ళు కట్టించి అక్కడ వాళ్ళు జీవించడానికి వీలుగా ఏర్పాటు చేశారు. వాళ్ళు అక్కడి నుంచి వృత్తులు చేసుకుంటూ పవిత్రంగా జీవించడం మొదలుపెట్టారు. మనం చదువుకున్నాం దీనిలో. వాళ్ళు గ్రామం మారి అక్కడి నుంచి బృందావనానికి వచ్చినప్పుడు వ్రజగోకులం అక్కడికి వచ్చేటప్పుడు ఇళ్ళు కట్టడం అవన్నీ తయారు చేశారు. అవి అయిన తర్వాతే వీళ్ళు వచ్చారు అనేటువంటిది మనకి తర్వాత క్రీడామయుడిలో వస్తుంది. అప్పుడు ఈ దాసనాయకులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా పనిచేశారు దానిలో. ఇక్కడ ఏంటంటే ముందు ఊరికి చివరగా దూరంగా ఉంచారు వాళ్ళని, ఎందుకంటే లోపలి సంస్కారం పూర్తిగా మలినందల నుంచి క్షళనం కావాలి కనుక అప్పుడే ఊళ్ళోకి తీసుకురాలే. అయితే వాళ్ళందరూ కూడా ఈ వీళ్ళతో పాటు ఆ నృత్య కార్యక్రమాల్లోనూ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆశ చూపి కుతూహలపడ్డారట. నర్తన సంకీర్తన కథాగానానంతరము దాశవాటికకు నాయకుడైన యొక్క దాసయుకుడు అతని నాయకురాలు లేచి వినయముతో పెద్దలకు నమస్కరించిరి. నాయకుడు ఇట్లు విన్నవించుకొనెను, మేము బాలకృష్ణుని జననగాథను నృత్యరూపముగా నభ్యసించితిమి, అనుజ్ఞ ఇప్పించినచో మా కళాకౌశలము చూపించదము. బాలుని జన్మదినోత్సవం వేడుకకే మేము తనువుతో మనసుతో వాక్కులతో వేచి ఉన్నాము. మేము అస్పృశ్యలము గనుక దూరము నుండియే మా కథా ప్రదర్శనమును చూపి వినోదింపజేసేదము. పెద్దలు అవతరింపవలను. మేము మమ్మల్ని తాకూడదు కాబట్టి మేము దూరంగానే ఉండి శ్రీకృష్ణుడి యొక్క జననం సంఘటనలని కూడా నృత్య రూపకంగా మేము చూపెడతాం మీకు అని అన్నారు. నందగోపుడు ఇట్లా అన్నట్టు అప్పుడు, సాధుజనులారా, పురాణ పురుషుని జననగాథను అభినయించుటలో శిక్షణము పొందియున్నారు గనక మీరును ఆర్యశ్రమము అవలంబించిన వారే. ఇంతకన్నా వేరుగా ప్రాయశ్చిత్త కాండయు యోగ సాధనము సార్థకములు కాజాలవు. ఈ కారణమున పుణ్యాత్ములైన మీరును నేటి నుండి అస్పృశ్యులు కారు. ఈ వేదిక పైననే మీ కళాకౌశలము చూపి మమ్ము ఆనందింపజేయము.
మీరు ఇక నుంచి అస్పృశ్యులు కాదు, శుభ్రంగా మా వేదిక మీదకే మీరు కూడా వచ్చి మీ పర్ఫార్మెన్స్ చూపెట్టవచ్చు. కారణం ఎందుకు మీరు అస్పృశ్యులు కారు అంటే మీరు కూడా ఆ పరమాత్మను ఆరాధిస్తూ ఉన్నారు కనుక ఆర్యధర్మాన్ని మీరు అవలంబిస్తున్నవారే. దీన్ని మించిన కొత్త ప్రాయశ్చిత్త కాండాలు ఏమీ ఉండవు. కాబట్టి చక్కగా మీరు ఆ రకంగా ప్రదర్శించవచ్చు అని చెప్పారు. ఆ పలుకులు ఆలకించి వారందరూ మహాప్రసాదమని ఉప్పొంగిరి. నేపథ్యమున అవ్యక్తముగా దూరదూరము నుండి గానము వినవచ్చెను. నాటకం వేస్తూ ఉండగా ముందు అవ్యక్తంగా గానం, తర్వాత సన్నని నీటి తెర కట్టి దాని వెనుక నేతి కాగడాలు పెట్టిరి. వానిపై గుగ్గిలము జల్లి భేరిని ముక్తాయించిరి. ఆ దృశ్యమును దూరము నుండి చూస్తున్న గోపాలక సామాజికులకు రంగస్థలము ఒక గంధర్వ నగరము వలె కనిపించెను. నీలితెర నీలాకాశము వలె, కాగడా చంద్రబింబము వలె తెరలో నుండి ఈవలకు కనిపించి భ్రమగొల్పెను. నాయకురాలైన నర్తకి రాగమాలపించుతూ ప్రవేశించెను. ఆమె దేవకీ భూమిక ధరించెను. దేవకీదేవి పాత్ర వేసిందిట ఆ నాటికలో. స్త్రీలందరూ ఆశ్చర్యపడి దేవకి వంక చూసిరి. నాయకుడు వసుదేవుని పాత్ర ధరించెను. శతగోపుడు ఓహో అని నందుని వంక చూచెను. కంసుడు వధూవరులైన దేవకీ వసుదేవులను రథముపై కొనివచ్చుట, అశరీరవాణి వినిపించుట, దేవకీ వసుదేవులు కార్యాబద్ధులగుట, కంసుడు నిర్దయుడై 6 బిడ్డలను చంపుట రసభరితముగా ప్రదర్శింపబడెను. ఈ కథంతా కూడా ప్రదర్శించారట ఆ యవన వేశ్యలు. వాళ్ళందరూ కూడా చేరి కుటుంబాలుగా ఉన్నటువంటి వాళ్ళంతా దాసవేశ్యల కుటుంబాల వాళ్ళు. అయితే ప్రేక్షకుల కన్ను అశ్రుపూరితములయ్యను. దేవకి 7వ గర్భము ధరించిన వార్త పుట్టుట, వసుదేవుని భార్య రోహిణి ఆ గర్భమును ధరించుట, ఆమెను శతగోపుడు రహస్యముగా నందగోపుని ఇంటికి చేర్చుట, నందుని ఇంట బలరాముడు పుట్టుట బట్టబయలుగా ప్రదర్శింపబడెను. అందరూ ఆశ్చర్యపోయిన సంఘటన ఏంటంటే కృష్ణుడి యొక్క జననం గురించి ఇప్పుడు మనం కథ చదువుకుంటున్నాం, కానీ ఆ సంవత్సర కాలంగా అక్కడ ఉన్న వాళ్ళకి ఏం జరిగిందో తెలియదు. అందరూ నందుడికే పుట్టాడు అనుకుంటున్నారు, మగపిల్లవాడే పుట్టాడు అనుకుంటూ ఉన్నారు. కానీ అసలు ఏం జరిగిందనేటువంటి ఘట్టం ఇప్పుడు వాళ్ళు ప్రదర్శించారట. విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడి వాళ్ళు వాళ్ళ పద్ధతులు బాలేవని దూరంగా పెట్టి వాళ్ళకి కావాల్సిన గ్రాసం మాత్రం ఇచ్చి హాయిగా జీవించేట్టుగా, కడుపు నిండా తిని జీవించేట్టుగా, ఊరి చివర వీళ్ళకి లోనికి రానివ్వకుండా అవకాశం కల్పిస్తే వాళ్ళు ఎట్లగోట్లా నెమ్మదిగా సాధించింది ఏమిటి అంటే ఇక్కడి వాళ్ళని శిక్షణ ఇస్తున్నటువంటి వాళ్ళు ఎంత పద్ధతిగా ఉంటారో వాళ్ళు కూడా అంత పద్ధతిగా ఆశ్చర్యకరంగా ప్రదర్శించడమే కాకుండా కృష్ణుడి యొక్క జీవిత ఘట్టాలు ఎవరికీ తెలియనివన్నీ కూడా వాళ్ళు ప్రదర్శించారట. అక్కడ ప్రేక్షకుల కన్నులు అశ్రుపూరితమయ్యేటే. ఎందుకు అంటే ఆ నాటకంలో ఒక పక్కన ఒకళ్ళు దేవకీ పాత్ర, ఇంకొకళ్ళు వసుదేవుడి పాత్ర వేశారట. అది చూస్తూ ఉంటే వాళ్ళకి కళ్ళెంబడి నీళ్లు గారినాయి. ఎంత నిర్దయుడు కంసుడు అనిపించింది. ఎందుకంటే తన బావగారిని చెల్లెల్ని ఆయన తీసుకెళ్తూ ఉంటే రథంపై నుండి అశరీరవాణి యొక్క వాక్కు వినబడిందిట. ఏమని? దేవకీ వసుదేవుల పిల్లవాడే చంపుతాడు అని. దాంతో వాడు కారాబద్ధుడిని చేశాడు కంసుడు. నిర్దయుడై 6 పిల్లల్ని చంపించాడు. దాంతో ఆవిడ బాధ ఇంకా ఎక్కువైంది, తట్టుకోలేకుండా ఉంది. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికీ ఈ చూస్తున్న వాళ్ళు కూడా ఆ బాధని చూసి వీళ్ళ కళ్ళు అశ్రుపూరితములయ్యాయి. చూస్తున్న వాళ్ళకి కూడా దేవకీదేవి బాధ సరే. ఆ తర్వాత దేవకి 7వ గర్భము ధరించిన వార్త పుట్టుట. అయితే అది కాస్త వసుదేవుని భార్య రోహిణి ఆ గర్భాన్ని ధరించటం, ఆమెను శతగోపుడు రహస్యంగా నందుడి ఇంటికి తీసుకురావటం, అవన్నీ కూడా ఎవరికీ తెలియనుకున్న రహస్యాలని కూడా ఆశ్చర్యకరంగా అవన్నీ ఆ రోజున నాటకంలో వాళ్ళు ప్రదర్శించారు. పైగా అక్కడ చెబుతున్నారు, తమకు తప్ప మరెవ్వరికి రహస్యములు తెలియవని నమ్మిన నందగోపుడు మొదలగు వారు ప్రదర్శనం చూసి నిశ్చేష్టులైరి. నందగోపుడికి 2-3 తప్ప శతగోపుడికి ఇలాంటి వాళ్ళకి మిగతా వాళ్ళు ఎవరికి ఆ సీక్రెట్స్ తెలియవు. వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు, ఏంటి ఎవరికి మేము చెప్పకుండా ఉన్నదాన్ని వీళ్ళకిలా తెలిసి నాటకంగా వేయగలిగారు అని. అప్పుడు గర్గ మహర్షి ఈ నృత్య రూపకాన్ని రచించి వారిచే అభ్యసింపజేసినని శతగోపుడు నందుని చెవిలో చెప్పాను.
అది నిజమే, ఎవరికీ తెలియదు. ఆ తెలిసిన గర్గ మహర్షి ఈ నాటకాన్ని రచించి ఆయనే వాళ్ళ చేత వేయించాడు అనే విషయాన్ని శతగోపుడు చెప్పాట ఆశ్చర్యపోతూ ఉన్నటువంటి నందుడికి. ఈ నృత్య రూపకమును గర్గ మహర్షి రాస్తే దాన్ని అభ్యసించి చక్కగా అభ్యసింపజేశానని. అంతేకాకుండా గర్గ మహర్షి వాళ్ళ చేత ట్రైనింగ్ కూడా ఆయనే ఇప్పించాడు. రాసింది ఆయనే, వాళ్ళకి డైరెక్షను ట్రైనింగ్ అంతా కూడా ఆయనే ఇచ్చాడు. కృష్ణ జననము, వసుదేవుడు బాలుని కొనివచ్చి నందవ్రజమున దింపిన క్రమము ప్రదర్శించుటతో రూపకము పరిసమాప్తమయ్యను. కృష్ణుడు పుట్టటము, ఆ తర్వాత అక్కడి నుంచి పిల్లవాడిని నందవ్రజం అనేటువంటి చోటికి తీసుకువెళ్ళటం అనేటువంటిది నాటకంలో ప్రదర్శించారు. దాంతో నాటకం కంప్లీట్ అయింది. దీంతో మనకి పురాణ పురుషుడు అనేటువంటి నవల సుసంపన్నమైంది.